ఒక గొర్రె పిల్ల, వారి యొక్క వివాహం. సహజంగా మనం మనుషుల వివాహాలు చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ విచిత్రంగా గొర్రె పిల్ల వివాహం గురించి వ్రాయబడింది. ఏమిటి గొర్రె పిల్లకు కూడా వివాహం అవుతుందా అంటే, మనం బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల దేవుడు కొన్ని సంగతులను సాదృశ్య రూపములో, పోలిక రూపములో, ఉపమాన రూపంగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో మనకి కనబడుతున్నాయి. నిజానికి అక్కడ గొర్రెపిల్ల వివాహం అన్నారు గాని, అది భూసంబంధమైన గొర్రెపిల్ల కాదండి. ఎవరి గొర్రెపిల్లని మనం ఆలోచిస్తే, యోహాను గారు రాసిన మరి సువార్తలో మొదటి అధ్యాయము 29వ వచనంలో ఉంటది. ప్రియులారా, ఒక వ్యక్తిని చూచి ఆయన అంటారు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల అనే మాట వాడారాయన. ఎవరిని చూచి అన్నారో తెలుసండి? తన యొద్దకు బాప్తిసం పొందడానికి నడుచుకుంటూ వస్తున్న యేసుక్రీస్తు ప్రభువుని చూచి అన్నారు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల. నిజానికి వస్తుంది యేసయ్యే, ఆయన దేవుని కుమారుడు. కానీ ఆయన్ని యోహాను గారు దేంతో పోలుస్తున్నారు? లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లతో పోలుస్తున్నారు. ఎందుకు అంటే ప్రియులారా, పాత నిబంధన కాలంలో పాప క్షమాపణ నిమిత్తం వారు అపరాధములు క్షమాపణ పొందబడాలి అనే ఉద్దేశంతో బలులు అర్పిస్తూ ఉండేవారు. ఆ బలులో ఎక్కువగా వారు ఉపయోగించే జీవి ఏదంటే గొర్రెపిల్లే. నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్లను వారు బలిస్తూ ఉండేవారు. ఎన్నో గొర్రెపిల్లలు బలవుతూ వచ్చాయి. ఎన్ని గొర్రెపిల్లలు బలి అయినా వాటి రక్తం పూర్తిగా మనిషి పాపాన్ని అయితే కడగలేదు. ఒక పోలికగా ఆ గొర్రెపిల్లను బలిస్తూ వచ్చేవారు. అందుకే దేవుడే ఒక శ్రేష్టమైన గొర్రెపిల్ల రూపంలో తన జన్మలో కూడా పాపము లేని పరిస్థితిని, తన క్రియలలో కూడా పాపము లేని పరిస్థితి కలిగిన తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. ఆయనే మన రక్షకుడైన యేసు ప్రభువారు. ఆయన జన్మలో పాపము లేదు అని మనకి తెలుసు. పిల్లలు ఒక 3 వారాలు ఆగితే ఆయన జన్మను గురించిన సంగతులు మనం వింటాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడిన రాశారు కదా. కన్యక గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చారు. కన్యక అంటే పాపము లేని పరిస్థితి. కనుక జన్మలో పాపము లేని వాడిగా, క్రియలలో కూడా పాపం లేదు. ఆయన సవాల్ చేసి అన్నారు, ఏమని తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపింపగలరని సవాలు చేసిన వ్యక్తి ఆయన. అలాంటి పరిశుద్ధుడు ఈ లోకానికి వచ్చి, దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి మొదటి రాకడలో తన ప్రాణాన్ని అర్పించారు. తన రక్తాన్ని చిందించారు. ఆ రక్తములో కడగబడిన సంఘమే ప్రియులారా రెండవ రాకడలో తన ప్రక్కన భార్యగా కూర్చోవడానికి అర్హత పొందుకున్న పరిస్థితి అని గమనించాలి. ప్రియులారా, భార్యాభర్తల బంధం అనేది చాలా ఉన్నతమైనది. మరి తల్లిదండ్రులైన పిల్లలతో శాశ్వతం ఉండలేరు. అన్నదమ్ములు తమ తోబుట్టులతో శాశ్వతం ఉండలేరు. ఒక్కొక్కసారి స్నేహితులు కూడా దూరం అవుతారు. కానీ ఏర్పాటులో భార్యాభర్తల బంధం ఏదైతే ఉందో అంటే, వారు జీవిత కాలం అంతా ఒకరి కొరకు ఒకరు జీవించి, ఒకరితో ఒకరు జీవించే భాగ్యం. వాక్యాల్లో కూడా మనం చదువుతాం కదా. ఇదిగో పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరులై ఉందు. అమ్మా, తల్లి బిడ్డల గురించి ఈ మాట లేదు. నిజానికి తల్లిలోంచే బిడ్డ వస్తుంది. కానీ ఈ మాట వారి గురించి వాసారా? అమ్మా, ఒక బిడ్డ రావాలంటే తల్లి శరీరం నుంచి వస్తుంది, కానీ వారి ఏక శరీరం అని ఎక్కడ వ్రాయలేదు కదా. అన్నదమ్ముల గురించి వ్రాయలేదు ఈ మాట. స్నేహితుల గురించి వ్రాయలేదు. కానీ ఎవరి గురించి వ్రాస్తారు? ఏక శరీరం అని ఇలా భార్య భర్తల గురించి వ్రాస్తారు. కనుక దీని అర్థం ఏంటంటే, భార్య భర్తలు అనబడిన వారు ఎప్పటికీ కలిసి ఒకే శరీరం అంటే అర్థం ఏంటంటే ఒకే మనసు, ఒకే మాట అని అర్థం మాట. ఒకే మాటతో వారు వెళ్ళాలని అర్థం. కనుక ఏకత్వం అనేది వారిలో మనం చూస్తున్నాం. అందుకే ప్రియులరా, ప్రభువు తన సంఘాన్ని ఎలా పోల్చుకున్నారో తెలుసండి? తనకు ఒక భార్యగా పోల్చుకున్నారు. ఆయన పెండ్లి కుమారుడైతే సంఘము ఎవరంటే తనకి పెండ్లి కుమార్తె. అంటే తనతో నిత్యము ఉండాలనే ఉద్దేశంతో వధువు సంఘం అని పేరు పెట్టారు. సంఘానికి ఉన్న పేరేంటమ్మా? వధువు సంఘం. అంటే పెండ్లి కుమార్తె సంఘం. వీళ్ళ తన భార్య అన్నారు కదా ఇక్కడ. నిజానికి గొర్రెపిల్ల యేసయ్యే. ఆ గొర్రెపిల్ల భార్య అంట తనను తాను సిద్ధం చేసుకుందంట. ఇందుకు ఎవరో కాదు ఆ భార్య. సార్వత్రిక క్రైస్తవ సంఘములో ఎవరైతే ప్రియులారా ఆ పెండ్లి కుమారుడైన యేసయ్య మనసెరిగి ఆయన చిత్త ప్రకారం పూర్తిగా ఆయన రూపంలోకి మార్చబడతారో, ఆయన గుణగణాలు కలిగి ఉంటారో, వాళ్ళే ఎవరో తెలుసండి? ఆయన ప్రక్కన యుగయుగాలు కూర్చుండగలిగిన అర్హత కలిగిన పెండ్లి కుమార్తె. అందులో మనం సిద్ధపడితే మనం అందరం ఉంటాం.
అలాగే భూమి మీద ప్రభు రక్తములో కడగబడిన ప్రతి విశ్వాసి కూడా ఆ అంతస్తులోకి చేరొచ్చు. అయితే వారు సిద్ధపడాలి. సిద్ధపడితేనే తప్ప, తమను తాము శుద్ధి చేసుకుని సిద్ధపడితేనే తప్ప ఆ భాగ్యములోకి వెళ్ళలేదు. కనుక పెండ్లి కుమార్తె సిద్ధపాటులనేవి ఈ నెలంతా కూడా మనం చాలా వింటాం. ఈ రోజు కూడా మనం చదువుకున్న వాక్యములు చూడండి. ఆయన భార్య తనను తాను సిద్ధపరుచుకొనెననే మాట కనబడుతుంది. సహజంగా ఒక పెండ్లి కుమార్తె ఉన్నారనుకోండి. పెండ్లి కుమార్తె తనను తాను సిద్ధం చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. అలాగే తన దగ్గరున్న పెద్దలైన వారు, లేదా పేరెంటాళ్ళైన వారు, తల్లిదండ్రులైన వారు, తన దగ్గరున్న బంధుమిత్రులైన వారు, వారు కూడా కొన్ని విషయాల్లో సిద్ధపరచవలసిన విషయాలు కూడా ఉంటాయండి. కనుక వినండి, ఒక పెండ్లి కుమార్తె తనకు తాను సిద్ధపడాల్సి ఉంటుంది. తనను సిద్ధపరిచేవారు కూడా అవసరమవుతుంది. అలాగే వినండి, దేవుని పిల్లలు కూడానండి, రెండవ రాకడలో ప్రభువు ప్రక్కన వధువుగా కూర్చోవాలంటే తమను తాము కొన్ని విషయాల్లో సిద్ధం చేసుకోవాలి. అలాగే దైవజనులు కానివ్వండి, అలాగే పరిశుద్ధాత్మ శక్తి కానివ్వండి, ప్రియులారా దేవుని వాక్యం కానివ్వండి, వారు కూడా దేవుని పిల్లల్ని సిద్ధపరిచేవారై ఉన్నారు. కనుక మనకు మనం సిద్ధపడుతూ దేవుని వాక్యం ద్వారా పోయిన వారం విన్నాం కదా, సంస్కార బిందు అది మనల్ని సిద్ధపరుస్తుంది. అలాగే ప్రియులారా ప్రార్థన మనం సిద్ధపరుస్తుంది. వాక్యం మనం సిద్ధపరుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏం చేస్తారు తెలుసండి, మనం సిద్ధపరుస్తారు. వీరందరి సహకారంతో మనం కూడా సిద్ధపడితే పెండ్లు కుమార్తె అంతస్తులోకి వెళ్ళగలం. అలాగున ఈ యొక్క పెండ్లు కుమార్తె సిద్ధపడింది. సిద్ధపడిన ఆమెకు ప్రియులారా ఒక విలువైన వస్త్రాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సహజంగా పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని ప్రక్క కూర్చోవడానికి వెళ్లే ముందు ఆమె సంపూర్ణ సిద్ధపాటు కలిగి పెండ్లి వస్త్రాన్ని ధరించుకుని వెళ్లి పెండ్లి కుమారుని ప్రక్కన కూర్చుంటుంది. పెండ్లి వస్త్రం ధరించకుండా ఆమె పెండ్లి కుమారుని ప్రక్కకు వెళ్ళగలదండి? వెళ్ళలేదు. మీరు చాలా వివాహాలు చూస్తూ ఉంటారు కదా. చూడండి ప్రియులారా, విచిత్రం ఏంటంటే పెళ్లిల్లో అందరూ వచ్చేస్తారు గాని ఒక్కొక్కసారి ఎక్కువ ఆలస్యం చేసేది ఎవరమ్మా చెప్పండి? పెళ్లి కూతురే. ఈ రోజు పెళ్లిళ్ళకి ఇంకా ఆలస్యం అవుతుంది. విచిత్రం ఏంటంటే దేవుని పిల్లలు కూడా సిద్ధపాట్లు అమ్మా మించిన సిద్ధపాటు కదా. మరి ఇంతకు ముందు ఇళ్ల దగ్గర సిద్ధపడేవారు. ఇప్పుడు కొంతమంది పెళ్లి కూతురు ఎక్కడ సిద్ధపడుతున్నారో తెలుసా? అప్పుడప్పుడు పెళ్లికి వెళ్ళినప్పుడు పెళ్లి కూతురు ఇంకా రాలేదంటే ఏమన్నారు తెలుసా? బ్యూటీ పార్లర్‌కి వెళ్ళిందండి అయ్యగారు పెళ్లి కూతురు అంటున్నారు. అంటే ఇప్పుడు పెళ్లి కూతుర్లు వాళ్ళ సౌందర్యం ఇంకా ఎక్కువ చేసుకోవాలని చివరికి అన్య స్థలాలకు కూడా వెళ్ళే పరిస్థితి అయిపోయింది. అంత అవసరమా చెప్పండి? కాబట్టి వింటున్నాను. మరి వినండి, మీరు చెబుతున్న మాట ఏంటంటే మీ జీవితాల్లో చాలా చోట్ల వింటున్నాం ఆ మాటలు. ఏవండీ? పెండ్లి కుమార్తె అక్కడికి వెళ్ళింది సిద్ధపడడానికి, ఇక్కడికి వెళ్ళింది. గంటలు గంటలు పాదిరి గారు వచ్చి కూర్చుంటారు. అధికారులు వచ్చి కూర్చుంటారు. పెళ్లి కుమారుడు కూడా వచ్చి కూర్చుంటాడు. అందరి చూపు, అందరి ఎదురు చూపు ఎవరి కోసం చెప్పండి? ఆ పెళ్లి కూతురు ఎప్పుడొస్తదా అని. ఈ లోపల వస్తది. పోనీ వచ్చింది, ఏమైనా ఇంత సమయం తీసుకుంది కదా! ఏమైనా అలంకరణలు లేదా బాగున్నాయంటే ఏవండీ లోక సంబంధమైన మేకప్‌లు ఎలా ఉంటాయి చెప్పండి? కాబట్టి ఎస్తేరు చూడండి, సహజ సిద్ధంగా సిద్ధపడింది. రాజైన అహష్వేరోషు యొక్క దృష్టి ఆమె మీద పడింది. ఆయన దయ ఆమె పొందుకోగలిగింది. ఆ దేశానికి రాణి అయ్యింది కదా. అలాగే దేవుని పిల్లలైన వారు లోక సంబంధమైన అలంకరణలు కాదు గాని దైవికమైన సిద్ధపాట్లు కలిగి ఉండాలి. ఇక్కడ వాక్యములో కూడా మనం చూస్తే ఆమెకు వస్త్రం ఇవ్వబడిందండి. ఆ వస్త్రానికి ప్రత్యేకత ఉంది చూడండి. ఏం వస్త్రం ఇవ్వబడింది? ఈరోజు ఆ వస్త్రము గురించిన కొన్ని మాటలు మనం విందాం. పిల్లలు చూడండి, 8వ వచనంలో వ్రాయబడింది. మరియు ఆమె ధరించుకొనుటకు ఆకాశములను నిర్మలములనైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. జాగ్రత్తగా వినండి. ఈ గొర్రె పిల్ల భార్య అనబడిన ఆ పెండ్లి కుమార్తెకు ప్రియులారా వస్త్రములు ఇవ్వబడ్డాయి. పెండ్లి వస్త్రాలు. పెండ్లి కుమార్తె ఒక పెండ్లి కుమారుని ప్రక్కన కూర్చోవడానికి అవసరమైన వస్త్రం అయితే ఇచ్చారు. ఆ వస్త్రం గురించి ఆ వచనంలో ఏం రాయబడిందంటే ఆమె ధరించుకున్నట్టుకు ఎలాంటి వస్త్రాలు ఇచ్చారు? 1 ప్రకాశములను, 2 నిర్మలములునైన, 3 సన్నపు నార బట్టలు ఆమెకు ఇయ్యబడెను. ఈ బట్టలు, ఈ వస్త్రాలు ఏంటంటే సన్నపు నార వస్త్రాలు. సన్నపు నార అంటే మన భాషలో చెప్పుకోవాలంటే పట్టు వస్త్రాలు అన్నమాట. బైబిల్ గ్రంథంలో సన్నపు నార వస్త్రాల గురించి చాలా మాట్లాడి, అంటే ఖరీదైన విలువైన వస్త్రం అన్నమాట. పట్టు దారం చూడండి ఎంత సన్నగా ఉంటదండి. చాలా ఖరీదైంది, చాలా సన్నగా ఉంటది. దానితో నేసి ఆ చీరను తయారు చేస్తారు కదా. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక పట్టు చీరతో సమానం. ఈ సన్నపు నార వస్త్రాన్ని ఆమెకి ఇచ్చారు. అయితే ఆ వస్త్రం ఎలా ఉందట? దాని లక్షణాలు కూడా వ్రాయబడ్డాయి. మొదటిది ప్రకాశములను. అమ్మా, ఆ వస్త్రానికి ఉన్న గుణం ఏంటో తెలుసండి?
ప్రకాశిస్తుందట. ఇప్పుడు చూడండి కొన్ని వస్త్రాలు ప్రకాశిస్తా ఉంటాయి. దగదగ మెరుస్తా ఉంటాయి. బైబిల్‌లో కూడా అలాంటి ప్రకాశించే వస్త్రాల గురించి ఎన్నో వ్రాయబడ్డాయి. ప్రభువు రూపాంతరం చెందినప్పుడు ఆయన వస్త్రము ప్రియులారా మరి హిమమంత తెల్లగా ప్రకాశిస్తూ వచ్చింది. రూపాంతరం చెందాడు కదండీ! వస్త్రం ప్రకాశించింది. అలాగే ప్రియులారా అనేక చోట్ల మహిమ వస్త్రాల గురించి వ్రాయబడింది. అసలకి ఈమె ధరించిన ఆ యొక్క వస్త్రము ప్రకాశిస్తా ఉంది. రెండవది ఏమయ్యిందో తెలుసండి ప్రియులారా? ఆ! నిర్మలములనైన ఆ వస్త్రం చూస్తేనట నిర్మలత్వం కనబడతా ఉంది. అప్పుడప్పుడు కొన్ని వస్త్రాలు చూస్తుంటే గలిబిలిగా, గజిబిజిగా, గందరగోళంగా ఉంటాయి. అవునా కదమ్మా? కొంతమంది వేసుకున్న బట్టలు చూస్తే ఇవి ధరించే బట్టలేనా? లేకపోతే ఏమైనా కర్టెన్‌లా? ఒక్కొక్కసారి కొంతమంది వస్త్రాలు చూస్తే రకరకాల పరిస్థితులు కనబడతా ఉంటాయి. అవి ధరించేదా? లేకపోతే ఇంటికి ధరించేదా? ఒంటికి ధరించేదా? అని కూడా అర్థం కాదు. కొంతమంది వస్త్రాలు అంత భయంకరంగా కూడా ఉంటాయి. కానీ ఈమె వస్త్రాలు ఎలా ఉన్నాయి చెప్పండమ్మా? నిర్మలంగా కనబడుతున్నాయి. చూడగానే చాలా నిర్మలత్వంగా కనబడతా ఉన్నాయి. మూడవది ప్రియులారా మరి సన్నపు నార వస్త్రాలన్నారు గదా! నిజానికి ఈ వస్త్రాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే అక్కడ చాలా చక్కగా వ్రాయబడింది. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. వినండి ప్రియులారా ఇవ్వబడిన ఆ వస్త్రం ఏంటంటే పరిశుద్ధుల నీతి క్రియలు. క్రియలనే దేవుడు వస్త్రంగా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే పరిశుద్ధత ఉంది మాట ఆ వస్త్రంలో. వినండి ఒక మాట మీకు చెబుతున్నాను. బైబిల్ గ్రంథంలో వస్త్రాన్ని చాలా రకాలుగా పోల్చడం జరిగింది. మొదటిగా మనం చూస్తే వస్త్రం మహిమకు గుర్తు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దానికి ఉదాహరణ ఏంటంటే ఏదైనా తోటలో ఆదామవల జీవితమే. ఆదామవలను దేవుడు తయారు చేసిన తర్వాత సృజించిన తర్వాత వాళ్ళని ఆ యొక్క ఏదైనా తోటలో ఉంచినప్పుడు ప్రత్యేకంగా దేవుడు వారికి ఏ వస్త్రం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే తన మహిమనే వారికి దేవుడు వస్త్రంగా ఇచ్చారు. మహిమే వారికి వస్త్రంగా ఉంది గనుక వారు సిగ్గుపడవలసిన పని లేదు. అయ్యో మాకు ఏ వస్త్రము లేదనే బాధ లేదు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో కాదన్న పని చేశారో దుష్టుడైన సాతాను మాట విన్నందుకు ఈ మహిమ వస్త్రాన్ని దుష్టుడు ఎత్తుకుపోయాడన్నమాట. మీరు గమనించాలి దుష్టుడు సాతాను ఎంత మరి తెలివైనడో తెలుసండి. సహజంగా ఒక దొంగ వస్తే ఆ దొంగ ఎవరి దగ్గర నుంచైనా వెండో బంగారమో ధనమో తీసుకెళ్తాడు. కానీ ఈ దొంగ ఎలాంటి వాడో తెలుసండి. వీడికి ఏం కావాలో తెలుసండి. వస్త్రాలే కావాలి. మీకు ఒక విచిత్రమైన సంగతి జ్ఞాపకం చేస్తాను. ఇంకా బైబిల్ గ్రంథంలో మనకి మరి లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనంలో ఒక బాటసారి ఉన్నారు. పోయిన వారం కూడా ఆయన గురించి ప్రస్తావించాము. ఆ బాటసారి యెరూషలేము నుండి యెరికోకి దిగిపోతూ ఉంటే లూకాసు వార్త 10:30లో దొంగల చేతిలో పడ్డాడు. దొంగలు అతన్ని కొట్టారు. కొరప్రాణంతో పడేశారు. అతను దగ్గర నుంచి కొన్ని దోచుకుపోయారట. విచిత్రం కదా! మీరు చదువుతారా అక్కడ ఏముంది? ఏం దోచుకుపోయారట? చూడండి సహజంగా దొంగలు ఏం దోచుకుపోతారమ్మా? ఉన్న డబ్బో అమ్మా లేదా బంగారమో, వెండో. ఈ రోజుల్లో అయితే మన చేతిలోని సెల్ ఫోను. అంతే కదండీ! మరి వీటి కోసమే కదా దొంగలొస్తారు. కానీ ఆ దొంగ ఏం దోచుకుపోయారట? చదవండి. అతని బట్టలు దోచుకుపోయెను. చూసారమ్మా? బట్టలు దోచుకుపోయేంత దరిద్రపు దొంగలు ఎవరైనా ఉంటారా? కానీ ఈ సాతాను అలాంటి దొంగ. నిజానికి ఇతడు దోచుకుపోయి మామూలుగా మనం వేసుకునే బట్టలు గాదు. వాడికి ఏం కావాలో తెలుసండి? దేవుడు తన పిల్లలకిచ్చే ఆ విలువైన ఆత్మ సంబంధమైన మహిమ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేస్తాడు. అదే పని ఆదామవ్వల దగ్గరికొచ్చారు. వారి మహిమను ఎత్తుకుపోయాడు. అందుకే వాళ్ళకేం తెలిసిందంటే అమ్మో! మనం దిగంబరులమని. ఎందుకు అప్పటి వరకు తెలియలేదంటే మహిమ ఉంది. పాపం చేశాక ఈ మహిమ వస్త్రం పోయింది. దిగంబరులను తెలుసుకుని వాళ్ళ అంజూరపు ఆకులను కచ్చడలుగా చేసుకుని ఆ చెట్టు చాటున దాక్కున్నారు. తర్వాత దేవుడొచ్చి వారికి ప్రియులారా చర్మపు చొక్కాయలు చేయించి వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే అంతవరకు మహిమే వారికి వస్త్రం. కనుక మహిమ వస్త్రానికి సాదృశ్యం ఇది గుర్తుపెట్టుకోండి. రెండవది వస్త్రాన్ని ఇంకా దేంతో పోల్చారంటే క్రియలతో పోల్చారు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలోనే ఏముంది? ఆ ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో మనం చూస్తాం కదా 8వ వచనంలో మరి అవి మరి పరిశుద్ధుల నీతి క్రియలు. వస్త్రాలు ఏంటంట? నీతి క్రియలు. క్రియలు. మన క్రియలే మనకు వస్త్రంగా మారతాయి. గుర్తుపెట్టుకోండి. మన క్రియలు నీతివైతే నీతి వస్త్రం మనకు దొరుకుతుంది. మన క్రియలు మంచివైతే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదపు వస్త్రాలు మనం సంపాదించుకుంటాం. కనుక క్రియలు కూడా వస్త్రముతో పోలికగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. మరొకటి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యంలో చూడగలిగితే ప్రియులారా యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే 13వ వచనం ప్రాంతంలో ఒక మాట ఉంటుంది. మీ యొక్క వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొనుడి అని
ఉపవాసము చేసే వాళ్ళతో ఒక మాట ప్రభు చెబుతున్నారు. ఇలా చూడండి, పూర్వకాలం ఉపవాసం చేసేటప్పుడు వాళ్ళలో దీనత్వము కనబడాలని, వాళ్ళ మీద దేవునికి జాలి రావాలని, వాళ్ళు దేనికి ఉపవాసం చేస్తున్నారో అది నెరవేరాలనే ఉద్దేశంతో ఆ కాలంలో చాలా మంది భక్తులైన వారు బూడిద వేసుకుని, తమ వస్త్రాలు చింపుకొని, ఆ బూడిదలో కూర్చొని ప్రార్థనలు చేస్తా ఉండేవారు. అయితే పైకి వస్త్రము చింపుకున్నట్టు కనబడుతున్నారు గానీ, వాళ్ళ హృదయాలు ఏమాత్రము నలిగినట్టు దేవుడు కనబడేవి కాదు. హృదయాల్లో మాత్రం గర్వం పోయేది కాదు. హృదయాల్లో మాత్రం లోకానుసారమైన పరిస్థితి పోయేది కాదు. అందుకే దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, అబ్బాయి మీరు చింపుకోవలసింది మీ వస్త్రాలు కాదు. మీరేం చింపుకోవాలో తెలుసా? మీ హృదయాలు చింపుకోండి. నిజంగా మీ హృదయాలు, అందుకే ప్రభు వాక్యంలో ఉంది, విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలియాగం. కనుక దేవుడు హృదయం నలగాలనుకుంటున్నారు, మనస్సు నలగాలనుకుంటున్నారు. కానీ వీళ్ళేమో వస్త్రాలు చింపుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ వస్త్రం హృదయానికి సాదృశ్యంగా ఉంది కదా. వస్త్రం కాదు గాని హృదయము చింపుకోండి అని ప్రత్యేకంగా దేవుడు చెప్పారు. కాబట్టి ఈరోజు వస్త్రం అనేది ఒకటి మహిమకు గుర్తుగా ఉంది, రెండవది క్రియలకు గుర్తుగా ఉంది, అలాగే మూడవది హృదయమునకు గుర్తుగా కనబడుతుంది. ఈరోజు ఈ యొక్క సంఘము లేదా పెండ్లి కుమార్తెకు విలువైన వస్త్రం ఇచ్చారండి. ఆ వస్త్రములో ఈ 3 లక్షణాలు కనబడ్డాయి కదండి. మరి ప్రకాశమానమైన వస్త్రం, ఆమె ధరించుకున్న వస్త్రంలో ప్రకాశత ఉంది. అలాగే నేనంటున్నాను, మన జీవితంలో మన క్రియలలో దైవ ప్రకాశము కనబడాలి. ప్రభు అంటారు, మీ వెలుగును ప్రకాశింపజేయనీయండి అంటున్నారు. సువార్తలో మాట అంటారు, మీ వెలుగు ఏమవ్వాలి? ప్రకాశించాలి. మీరు వెలుగు సంబంధులు కదా. వెలుగు సంబంధమైనది ఏదైనా ఏమవుతుందో చెప్పండి? ప్రకాశం. ఇప్పుడు మనందరికి పగటిపూట వెలుగిస్తుంది ఎవరు చెప్పండి? అందరూ చెప్పండి. మేము గతంలో కూడా మీకు చెప్పాను. పెద్ద జ్యోతిని దేవుడే ఏర్పాటు చేశాడు. ఆదికాండంలో ఉంది. ఎవరు ఆ జ్యోతి? సూర్యుడు. సూర్యుడు అంటే వెలుగు సంబంధం. ప్రకాశిస్తాడా లేదా? ఎప్పుడు ఎప్పుడు చూడండి ఏమవుతూ ఉంటాడు చెప్పండి? ప్రకాశిస్తానే ఉంటాడు. మన బాహ్య నేత్రాలతో చూడలేనంత ప్రకాశత ఆ సూర్యుల్లో మనకు కనబడుతుంది. అది వెలుగు సంబంధిది కాబట్టి ప్రకాశాన్ని ఇస్తుంది. అలాగే ఎన్నో ఉన్నాయి. నక్షత్రాలు వెలుగు సంబంధమైనవి, చంద్రుడు వెలుగు సంబంధమైన వాడు, కనుక అవి ప్రకాశిస్తున్నాయి. మరి మనం కూడా ఏ సంబంధులు చెప్పండి? దేవుడు మనల్ని వెలుగు సంబంధులుగా ఉండాలనుకుంటున్నాడు. వెలుగు సంబంధులమైతే మన క్రియలు కూడా ఏమవ్వాలి చెప్పండమ్మా? మన జీవితంలో కూడా ఏముండాలి? ప్రకాశము కనబడాలి, ప్రకాశించాలి. కనుక ఆమె వస్త్రాలు ప్రకాశిస్తున్నాయి. వస్త్రం కూడా దేన్ని బట్టో తెలుసా? ఒక మాట మీకు చెప్తున్నాను. మన వస్త్రము మన మనస్సును ప్రతిబింబిస్తుందండి. ఎప్పుడైనా మీరు గమనించండి, ఎవరి మనస్సు ఎలాంటిదో వారు వేసుకున్న వస్త్రాన్ని బట్టి మనం చెప్పేయగలుగుతాం. కొంతమంది ఉంటారు, ఎప్పుడు కూడా ఆర్భాటాలు కోరుకునేవారు ఉంటారు. ఎప్పుడు కూడా అందరిలో ప్రత్యేకంగా ఉండాలని, ప్రత్యేకంగా చూడాలనుకుని అందరిలాంటి వస్త్రాలు వేసుకుంటే చూడరు కదండి. అందుకే అందరూ వేసుకునే ఒక వస్త్రం అయితే వీళ్ళు వేసుకునే వస్త్రాలు వేరుగా ఉంటాయి. అందుకే ఈ రోజు అండి అందరి కనుదృష్టి కనబడాలని, మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఏంటో తెలుసండి? బట్టలు ఎంత చిరిగిపోతే అంత వీళ్ళ ప్రత్యేకత. అవునా కదా? ఇది వరకు మరి మా చిన్నతనంలో మేము 10th క్లాస్ వరకు కూడా నిక్కర్లు వేసుకునే వాళ్ళం. మరి ఇక్కడున్న మన పెద్దలు కూడా అంతే. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు చూడండి, కేజీలు చదివి ఉన్నారు. ఇలాగ నిక్కర్లు వేయండి, బడికి వెళ్తారా? నిక్కర్ వేసి పంపించండి, వెళ్తారా? అబ్బా, మామూలు ప్యాంట్లు కాదండి. ఇప్పుడు షాపుల్లోనంట బాగున్న ప్యాంట్ల కంటే ఎంత చిరిగిపోతే అంత ఖరీదు ఎక్కువటండి. అదేదో మామూలు కొనుక్కొని చింపేసుకుంటే అదే బెస్ట్ కదా. ఏమండి నిజంగా చూడండి ఎంత దుస్థితి అంటే, నిజంగా ఆలోచన చేయండి. ఇదివరకు ప్యాంట్ చిరిగిపోతే వేసుకునే వాళ్ళు కాదు, నిక్కరు చిరిగిపోతే వద్దనే వాళ్ళం కదండి. కానీ ఇప్పుడు ఎంత చిరిగిపోతే అంత ఖరీదంట. వీళ్ళరా ఎంత దుస్థితికి వెళ్ళిపోతుందంటే ప్రపంచం, లోకం ఎలాగైనా ఉంటది. కానీ లోకముతో సంఘం ఏమవ్వకూడదమ్మా? లోక బిడ్డలతో దేవుని పిల్లలు ఏమవ్వకూడదు చెప్పండి? ఏకం కాకూడదు కదా. కదా, మందిరాలకు కూడా అండి అప్పుడప్పుడు కొన్ని చోట్లకి వెళ్తూ ఉంటే, మీటింగ్లకు వెళ్తుంటే ఆ చిరిగిపోయిన ప్యాంట్లతో వచ్చి ఈ ఆరాధనలు చేసే వాళ్ళు కూడా చిరిగిపోయిన ప్యాంట్లతో ఆరాధన చేస్తుంటే ఇంక ఏంటి వీళ్ళు పాటించే దైవత్వం? గుర్తుపెట్టుకోండి, నీ వస్త్రం నీ హృదయాన్ని ప్రతిబింబిస్తుంది. నీ మనస్సు ఎలాగుందో నీవు ధరించిన వస్త్రమే సాదృశ్యంగా ఉంది. నిర్మలమైన వస్త్రం, ప్రకాశమానం లేదా ప్రియులారా ప్రశాంతమైన, చూసి కొంతమంది వస్త్రాలు చూసేసరికి ఎంత ప్రశాంతంగా కనబడతారంటే వీళ్ళ వారి మనసు అలా ఉంటదన్నమాట. కనుక వినండి, ఈమె ధరించిన వస్త్రం ప్రకాశమానంగా ఉంది, రెండోది నిర్మలంగా ఉంది, అలాగే పరిశుద్ధుల నీతి క్రియలతో సమానంగా ఉంది. కనుక ప్రియులారా మన జీవితంలో ప్రియుల ప్రకాశత ఉండాలి, అలాగే రెండు నిర్మలంగా ఉండాలి. మనస్సు నిర్మలంగా ఉందంటే జీవితం అంతా నిర్మలంగా ఉంటుంది. మన మనస్సు గందరగోళంగా ఉంది, ఎన్నెన్నో లోక సంబంధమైన పనులు. మార్తముతో అంటారు ఈ మాట ప్రభు. మార్తా
నీవు అనేకమైన పనులు పెట్టుకుని తొందరపడుతున్నావు కదా. యేసుప్రభు వారు బేతనియ గ్రామానికి వెళ్ళినప్పుడు, మరియమాతని ఇంటికి వెళ్ళినప్పుడు, మరియమ్మ మాత్రం పనులన్నీ ప్రక్కన పెట్టుకుని మీకులాగా అలా కూర్చొని ప్రశాంతంగా దేవుని మాట వింటాం. ఎప్పుడైనా దేవుని మాటలు వినేటప్పుడు చాలా ప్రశాంతతగా ఉంటది. అమ్మా, మరి అన్ని మర్చిపోయి దేవుని మాట వింటే గాని ఎంత ప్రశాంతం. కొంతమంది దేవుని మాట వింటా కూడా ఇంటి దగ్గర ఏముందో, తాళం వేసానో లేదో, యజమాని ఏం చేస్తున్నాడో, పిల్లలు అంటే కూర్చుంటారు. ఇక్కడే ఉంటారు మనుషులు. మనస్సులు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతాయి చెప్పండి? ఇంటికి వెళ్ళిపోతాయి. కనుక వాక్యం వినేటప్పుడమ్మా ఇంక ఏ తలంపు రాకూడదు. కేవలం మన మనసు దేని మీద ఉండాలో తెలుసా? వాక్యం మీద మాత్రమే ఉండాలి. కనుక ప్రశాంతమైన మనసుతో వాక్యం వినండి. అది ఖచ్చితంగా పనిచేస్తుంది. అలాగే పరిశుద్ధుల నీతి క్రియలు అన్నారు. మనం పరిశుద్ధులుగా ఉండి నీతి క్రియలు చేసే వరంగా ఉండాలి. మన క్రియలే మనకి ఆ మహిమ వస్త్రాన్ని తెచ్చిపెడతాయి. క్రియలు బాగోలేదనుకోండి, మనకి ఆ బహుమానం రాదు. ఒకసారి ఇదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చూడండి, ప్రభు మాట్లాడుతూ 12వ వచనంలో అంటారు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. అంటారు, నేను త్వరగా వస్తున్నాను, వారికి వారికి ఇవ్వడానికి నా దగ్గర జీతం ఉంది. ఆ జీతం దేన్ని బట్టి సిద్ధం చేశానంటున్నాడు ఆయన? వారి వారి క్రియలు చెప్పిన. గుర్తుపెట్టుకోండి, మన క్రియలే మనకి జీతాన్ని తెచ్చి పెడతాయి. బైబిల్ గ్రంథంలో చాలా రకాల జీతాలు ఉన్నాయి. ఎప్పుడైనా ఆ జీతాలన్నిటి గురించి విందాం. ఇక్కడ మనం వింటే మనకొచ్చే జీతం దేన్ని బట్టి వస్తుంది అన్నారు? క్రియలను బట్టే వస్తుంది. అంటే దీని అర్థం క్రియలు మంచివైతే జీతం ఎలా ఉంటది? మంచిగానే ఉంటది. క్రియలు చెడ్డవైతే జీతం కూడా చెప్పండి చెడ్డగానే ఉంటది. ఎవరైనా సరే మరి అడుగుతారు, అమ్మా నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? జీతం మంచి జీతమేనా అంటారు. అంటే జీతంలో మంచి చెడ్డ ఉంటదా? మంచి జీతం అంటే అర్థం ఏంటి? ఆ జీతం నీకు సరిపోతుందా అని అర్థం. అంతే కదమ్మా. కొంతమంది కష్టపడతారు, జీతం చాలు. ఏమండి, కష్టపడుతున్న జీతం చాలదప్పుడు అంటారు మంచి జీతం కాదండి, ఏదో తప్పక ఈ కంపెనీలో జాయిన్ అయ్యానండి, తప్పక ఇక్కడ పని చేస్తున్నాను అంటాం కదండి. అంటే మంచి జీతం అంటే ఏంటో తెలుసా? నీ అవసరాలు తీర్చగలిగిన జీతం అన్నమాట. అలాగే నేను అంటున్నాను, మంచి జీతం అంటే ఏంటి తెలుసా? పరలోక రాజ్యానికి మనల్ని తీసుకెళ్లే జీతమే మంచి జీతం. ఆ జీతం మనకి ఇవ్వాలంటే మన క్రియలు కూడా ఎలా ఉండాలి చెప్పండి? మంచిగా ఉండాలి. సరే, ఈరోజు ఈ పెండ్లి కుమార్తె ధరించడానికి ఈ సన్నపు నార వస్త్రాలు ఆమెకి ఇవ్వబడ్డాయి కదా. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, ఒక వ్యక్తిని గురించి మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన జీవితాన్ని చూస్తే ఆయన కూడా ఒకరోజు ఇదే సన్నపు నార వస్త్రాలు ధరించి ఆ దేశానికి రాజు దగ్గర నిలబడి ఘనత పొందుకున్నాడండి. మనం ఈయన గురించి గతంలో ఒకసారి విన్నాం. అందుకే ఎక్కువ నేను వివరించను గాని ఆల్రెడీ యూట్యూబ్ లో ఈయన గురించిన మాటలు వ్రాయబడ్డాయి. ఎవరు ఆ వ్యక్తి అంటే ఒకసారి చూద్దామండి. ఆదికాండము 41వ అధ్యాయం మనం చూడగలిగితే ఇక్కడ ఈయన గురించిన చక్కని మాటలు వ్రాయబడ్డాయి. ఆయన ఎవరు అంటే యోసేపు గారు. ఒకసారి తీయండి త్వరగా, చాలా క్లుప్తంగా మనకున్న కొద్ది సమయంలోనే ఈయన గురించిన ఆ మాటలు మనం విందాం. ఆదికాండము 41వ అధ్యాయములో 42వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. 41, 42లో చూస్తే ఇక్కడ వ్రాయబడిన మాట, మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించాను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. ఒకసారి ఇలా చూడండి. యోసేపు గారి గురించి ఈ మధ్య కాలంలో మనం చక్కని విషయాలు ధ్యానించాం. మరి ఇదివరకే మీకు వారి గురించి తెలుసు. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే, ఒక రోజు వచ్చింది. ఆ రోజు యోసేపు గారు ప్రియులారా చాలా ఉన్నతమైన స్థానంలో నిలబడ్డాడు. ప్రియులారా, ఆ దేశపు రాజు, ఐగుప్తు దేశంలో జరిగిన చరిత్ర ఇది. ఐగుప్తు దేశపు రాజు అయిన ఫరో ఏం చేస్తున్నాడట? చూడండి కొన్ని విషయాలు అక్కడ. తన చేతికున్న ఉంగరాన్ని తీసి ఎవరి చేతికి పెట్టాడు? సహజంగా ఒక రాజుకి ఒక చేతికి ఉంగరం ఉందంటే ఉంగరం దేని గుర్తో తెలుసా? రాజుగారికి ఉన్న ఉంగరం అధికారానికి గుర్తు. తాను ఏదైనా ఒక శాసనం చేస్తే అది చెల్లాలంటే తన ఉంగరంతోనే ముద్ర వేస్తాడు. ఇప్పుడైతే మనం స్టాంప్స్ వాడుతున్నాం కదా, ముద్రలు సీల్ వాడుతున్నాం కదండి. మోర్ అంటారు దాన్ని కదా. అది వేస్తేనే ఏదైనా రాజు యొక్క ఆజ్ఞ చెల్లుతుంది. ఆ కాలంలో తన ఉంగరముతోనే ముద్ర వేస్తాడు. అధికారానికి గుర్తు. అధికారానికి గుర్తైన తన ఉంగరం తీసి ఎవరి చేతికి పెట్టాడు? యోసేపు చేతికి పెట్టాడు. రెండో పని ఏంటంటే సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి, అప్పటి వరకు ఉన్న వస్త్రాలు తీయించేశారు. సన్నపు నార వస్త్రాలు అంటే పట్టు వస్త్రాలు, ఉన్నతమైన ఆధిక్యత కలిగిన వస్త్రాలు ఆయనకి ధరింపజేశారండి. మూడోది ఏంటో తెలుసా? అతని మెడకు బంగారు గొలుసు వేసి, ప్రియులారా, అంతకు ముందు ఆయన పరిస్థితి వేరు. ఇప్పుడు ఆయన మెడలో
బంగారు గొలుసు వచ్చిందండి. బంగారు గొలుసు అంటే ఘనతకు గుర్తు కదా! గొప్ప భాగ్యమునకు గుర్తు. బంగారు గొలుసు మెడలో ఉందంటే వాళ్ళు భాగ్యవంతులే కదండీ! అలాంటి భాగ్యం ఆయనకొచ్చింది. తర్వాత పనేంటంటే తన రెండవ రథం మీద అతన్నెక్కించెను. ఫరో తనకు కొన్ని రథాలుంటాయి. ఏదైతే ముఖ్యమైన రథమో తాను వాడతాడు. రెండవ రథం తానుకెవరు ముఖ్యులో వారికిస్తాడు కదా! ఇప్పుడు ఆ రెండవ రథాన్ని ఫరో ఎవరికిచ్చారు చెప్పండి? యోసేపునికిచ్చారు. అతన్ని ఆ రథం మీదకెక్కించారు. ఆయన రథం మీద వెళ్తుంటే జనులేమంటున్నారట? తన రెండో రథం మీదకెక్కించెను. ఇప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అద్భుతమైన మాట కదా! యోసేపు ఆ రథం మీద ప్రయాణం చేస్తూ ఉంటే, ఈ యోసేపుకి అందరూ వందనం చేయండి, నమస్కారం చేయండి, చేతులెత్తి జోడించండి అని జనులు, రాజు యొక్క సేవకులు చెబుతూ ఉంటే, ఆ జనులందరూ వందనం చేస్తున్నారు. ఈ పరిస్థితికి ముందు యోసేపు పరిస్థితి ఏంటి? అమ్మా, ఇంత ఘనత వచ్చింది. ఇంకా ఆయనకు కలిగిన ఘనతలు కూడా మచ్చుకొకసారి గతంలో విన్నప్పటికీ ఈ వాక్యంలో కూడా ఒకసారి తెలుసుకోవాలి కదా! ఒక్కసారి అంతకు ముందు ఈ రాజు అతనితో మాట్లాడిన మాటలు మనం చూస్తే 38వ వచనం. ఒకసారి 37 కూడా చదువుతున్నాను మీరు చూడండి. అమ్మా, ఆదికాండం 41, 37వ వచనం. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడిదంతయు నీకు తెలియపరిచెను గనుక నీ వలె వివేక జ్ఞానములు గల వారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను. నా ప్రజలందరూ నీకు విధేయులై యుందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడన యుద్ధునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమందంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు యోసేపు మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీదకి అతను ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమందంతటి మీద అతను నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటా ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. మరియు ఫరో యోసేపునకు యప్నప్సనేహు అన్న పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెయగు ఆసేనతునిచ్చి పెండ్లి చేసెను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతట సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల గలవాడై ఉండెను. అతడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్లి ఐగుప్తు దేశమందంతటా సంచారము చేసెను. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకు చదివించారంటే యోసేపుకు ఫరో ద్వారా కలిగిన ఘనత ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుంటారని. చాలా ఘనతలు వచ్చాయి కదా! నిజానికి వాటన్నిటిని ఒక్కొక్కటి వివరిస్తే చాలా సమయం పడుతుంది. కానీ యోసేపు జీవితంలో ఎంత గొప్ప ఘనత! అన్నిటికంటే ముఖ్యంగా సన్నపు నార వస్త్రాలు ఆయనకి వేయబడ్డాయి. చాలా ఉన్నతమైన రాజవస్త్రాలు మట్టి సన్నపు నార వస్త్రాలు అంటే ఉన్నతమైన వస్త్రం. మనం కూడా విన్నాం కదా ఇందాక ప్రకటన గ్రంథంలో. గొర్రెపిల్ల భార్యకి ఇవ్వబడిన వస్త్రాలు సన్నపు నార వస్త్రాలు. ఈ వస్త్రాలు ధరించి ఇప్పుడు యోసేపు ఆ ఐగుప్తు దేశం అంతా సంచరిస్తున్నారు. ఫరో తర్వాత ఫరో ఆయనే అధికారి. ఆయన సెలవు లేకుండా ఎవ్వరు ఏం చేయడానికి లేదు. ఉన్నతమైన స్థితిలోనికి వచ్చారు. ఈ సన్నపు నార వస్త్రములు ధరించిన యోసేపు ఒక రాజులాగే రాజే రాజులా కనబడుతున్నాడు. అయితే విచిత్రం చెబుతున్నాను వినండి. ఈ రోజు ఈ సన్నపు నార వస్త్రములు ధరించి ఐగుప్తు దేశానికి రాజుగా కనబడుతున్న ఈ యోసేపు జీవితము వీళ్ళ ప్రారంభం నుండి సన్నపు నార వస్త్రాలు కాదు. యోసేపు రాజు కుటుంబంలో పుట్టినవాడు కాదు. ఈ ఈ పరిస్థితి వచ్చేసరికి ఆయన వయసు ఎంత అన్నారండి? 30 సంవత్సరాల వయసులో ఈ ఘనత కలిగిందే. కానీ అంతకు ముందు ఆయన జీవితంలో జరిగిన విషయాలు మీరు గమనిస్తే, ఈరోజు వస్త్రం గురించి చెబుతున్నాను కాబట్టి యోసేపు జీవితంలో మనం చూసే కొన్ని ప్రాముఖ్యమైన వస్త్రాలు చూద్దాం. ఆయన జీవితంలో ఏ సందర్భంలో ఎలాంటి వస్త్రం ధరించాడు, ఏ వస్త్రం ధరించినప్పుడు ఏ మనసు కలిగినాడు. మీకు ముందే చెప్పాను, వస్త్రం అనేది మనసుకు గుర్తుగా ఉంటదని. ఏ వస్త్రం ధరించినప్పుడు ఏ మనసు కలిగి ఉన్నాడు. ఈరోజు ఒకవేళ మనకున్న స్తోమతను బట్టి విలువైన వస్త్రాలు ధరించి ఉండొచ్చు. కానీ మనం ఎంత విలువైన వస్త్రాలు ఈ లోకంలో ధరించినా ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం ఆయన ఇచ్చే ఆ మహిమ వస్త్రం, ఆ పెండ్లి కుమార్తె వస్త్రం లేదనుకోండి, ఈ వస్త్రాలన్నీ వృధా. ఇక్కడ ఎన్ని విలువైన వస్త్రాలు ధరించినా అన్ని మట్టిలో కలిసిపోయేవి. కానీ మనల్ని మహిమలోకి తీసుకెళ్లే వస్త్రాలు కొన్ని ఉన్నాయి. అందులో ఈ మహిమ వస్త్రం,
పెండ్లి కుమార్తె వస్త్రం. బైబిల్‌లో 7 రకాల వస్త్రాల గురించి మనం చదువుతూ ఉంటాం. పిల్లరా ఆత్మ సంబంధమైన వస్త్రాలన్నమాట. ఇవి దేవుడే మనకిస్తాడు. అయితే యోసేపు జీవితంలో కనబడుతున్న వస్త్రాలేంటి? నిజానికి వివరిస్తే చాలా సమయం పడుతుంది. కానీ ఒక్కొక్క మాటలో నేను మీకు చెబుతాను. వినండి. గుర్తుపెట్టుకోండి. నేర్చుకోండి. మన జీవితంలో కూడా అలాంటి వస్త్రాలు వేసుకునే పరిస్థితి వస్తది. అంటే బహిరంగంగా కాదు. కానీ మానసికంగా అంతరంగంలో ఇలాంటి పరిస్థితి మాట. అలాంటి పరిస్థితి వస్తది. అలాంటి సమయంలో ఎలాంటి మనస్సు కలిగి ఉండాలనేది ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. త్వరగా బైబిల్ వాక్యంలో చూద్దామండి. ఒకసారి వాక్యాన్ని మనం చూడగలిగితే మొట్టమొదటిగా యోసేపు జీవితంలో మనకు కనబడే ఒక ప్రత్యేక వస్త్రం ఏంటంటే ఆదికాండం 37 3, 4 వచనాలు చూస్తే తన తండ్రి అయిన యాకోబండి యోసేపు గారికి తన జన్మదిన సందర్భంలో ఒక విచిత్రమైన నిలువుటంగిని ఇచ్చాడాయన. ఇలా చూడండి. యోసేపు గారికి 12 మంది కుమారులు. అందులో ఈయన క్షమించండి. యాకోబు గారికి 12 మంది కుమారులు. అందులో యోసేపు మరి 11వ వాడు. 11వ వాడైన యోసేపును ప్రేమించిన యాకోబు విచిత్రమైన అంగీనిచ్చాడు. కదా! చాలా విచిత్రమైన అంగీ అంట. ఎవరికీ లేదు. యోసేపు కంటే పెద్దవారు 10 మంది ఉన్నారు కదా! వాళ్ళెవ్వరికీ ఇవ్వని విచిత్రమైన అంగీ ఇస్తే అన్నలకు బాధ కూడా కలిగింది. ఆ విలువైన బహుమానాన్ని బట్టి కూడా ఈయన్ని ద్వేషించారు. గమనించండి ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఇతరులకి లేని తలాంతులు ఏమైనా మనం కలిగి ఉంటే మనతో ఉన్నవాళ్ళే, మన అన్నలే, మన సహోదరులే, మన తోబుట్టువులే, మన తోటి విశ్వాసులే మన మీద ఏం పడతారు చెప్పండి? చెప్పాలి. అసూయ పడరా? ఏమండి? ఎవరికీ లేని తలాంతు మనకుందనుకోండి, కొంతమంది సంతోషించేవారు ఉంటారు. వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అసూయ పడేవారు, ద్వేషించేవారు, వీళ్ళేనా గొప్పవారు, వీళ్ళేనా ప్రార్థన పరులు, వీళ్ళేనా పాటగాళ్ళు, వీళ్ళేనా మరి కానుకిచ్చేవారు, వీళ్ళేనా సేవకు సహకరించేవారని అసూయ పడేవారు చాలా మంది ఉంటారండి. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరు అసూయ పడినా, ఎవరు ద్వేషించినా, మనము దేవుని పట్ల చేయాల్సిన పని మనం చేయాల్సిందే. అలా చేయగలిగితేనే మనకి అసూయ పడేవారు ఎప్పుడూ ఉంటారండి. భూమి మీద సాతాను ఉన్నంత వరకు అసూయ ఉంటానే ఉంటది. వాడు నరకాగ్నిలోకి వెళ్ళే వరకు కూడా అసూయ ఎక్కడికి పోదు. అది గుర్తుపెట్టుకోండి. కనుక ఈ అన్నలైన వారు యోసేపుకు తండ్రి ఇచ్చిన ఆ విచిత్రమైన అంగీని బట్టి ద్వేషించారు. అయితే ఈ అంగీ ఎందుకొచ్చిందో ఒక మాట చెబుతాను. మీ అందరికి గతంలో చెప్పాను. యోసేపు ఎవరంటే మరి యాకోబు యొక్క నలుగురు భార్యల్లో తాను ఎక్కువగా ప్రేమించి 14 సంవత్సరాలు కొలువు చేసిన తాను ప్రేమించిన భార్య అయిన రాహేలు యొక్క పెద్ద కుమారుడు. గతంలో వివరం చెప్పాను. మళ్ళీ వివరంలోకి వెళ్ళను. కావాలంటే ఒకసారి ఆ వాక్యాలు చూడండి. యోసేపు ప్రియులారా తాను ప్రేమించిన భార్యకు పుట్టిన పెద్ద కుమారుడు. కనుక ఎవరినైతే తాను ఎక్కువ ప్రేమించాడో ఆ భార్య అయిన రాహేలుకు పుట్టిన బిడ్డ గనుక విచిత్రమైన అంగీనిచ్చాడు. ప్రేమకు గుర్తండి. వినండి. తండ్రి ప్రేమకు గుర్తుగా ఈ అంగీ ఈ బిడ్డ పొందుకున్నాడు. ఈ వస్త్రం. అయితే ఊరికినే రాలేదు. యోసేపులో కూడా ప్రేమ ఉందా లేదండి? యోసేపులో కూడా విధేయత ఉందా లేదు చెప్పండి? యోసేపు కూడా తండ్రికి ఎంతో విధేయుడండి. గుర్తుపెట్టుకోండి. మనం కూడా దేవునికి విధేయులముగా ఉండగలిగితే ఇతరుల కంటే అధికమైన ఆశీర్వాదాలు, ఇతరులకు లేనటువంటి శ్రేష్టమైన ఆత్మవరాలు దేవుడు మనకిస్తారు. ఇది గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా మనం ఏం ఆశించాలో తెలుసా? ఇతరుల కంటే నా దేవునికి నేను ఎలా ఉండాలి? ప్రత్యేకమైన వాడిగా ఉండాలి. ప్రత్యేకమైన భక్తి నాకుండాలి. ప్రత్యేకమైన స్థితి ఉండాలి. అందరిలాగే ప్రార్థన, అందరిలాగే అనుకుంటా ఉండకూడదు. నేను ఏదో ఒకటి నా దేవునికి ప్రత్యేకంగా నేను చేయాలి. ఈ ఈ కుమారుడు తండ్రి కోసం ప్రత్యేకంగా జీవించాడు. విధేయత. తండ్రి ఏ మాట చెప్పినా, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాడు. ఏం చెప్పినా చేశాడు. ఎప్పుడైనా సరేనండి, ఏ పిల్లలు తల్లిదండ్రులకు ఇష్టమవుతారో చెప్పమంటారా? ఎవరైతే తల్లిదండ్రులు చెప్పిన మాటకు పూర్తిగా విధేయులయ్యి వారి మాట వింటారో వాళ్ళు ఎప్పుడు ఇష్టమవుతారు. వాళ్ళకి ఎప్పుడూ కూడా వాళ్ళు ఏమడిగితే అది ఇవ్వాలనుకుంటారు. ఎప్పుడైనా మీరు గమనించండి. పిల్లలు ఒక్కొక్కసారి చాలా అడుగుతూ ఉంటారు. వాళ్ళు తల్లిదండ్రుల మాట వినేవారైతేనండి ఇంక ఏ ఆటంకం చెప్పరు తల్లిదండ్రులు. అవునా కాదా చెప్పాలి. మా వంకలేం చెప్పరు. మాట విన్నాడనుకోండి అడిగితే ఏదో వంక, ఏదో ఆటంకం చెప్తానే ఉంటాం. కనుక మన తండ్రికి మనం ఇష్టమైన వారం విధేయులమైతే మన తండ్రి కూడా మనకి ఆ రోజు ఆ తండ్రి ఆ విడికి ఎలాగైతే విచిత్రమైన అంగీనిచ్చారో దేవుడు మనకి కూడా బైబిల్ గ్రంథంలో ఉన్న ఆ ప్రత్యేకమైన ఆత్మీయ వస్త్రాలు చెప్పాలంటే ఆత్మీయ వస్త్రాలే విచిత్రమైనవి. చూడ్డానికి చాలా విచిత్రంగా ఉందండి. యోసేపు గారు వేసుకున్న అంగీ. ఎవరికీ లేదు. దాన్ని చూచి ఈర్ష్యపడ్డారు. అందుకే ఆ అంగీని వీళ్ళు ఏం చేశారో తెలుసండి? గొర్రెపిల్ల రక్తంలో ముంచి ఇదిగో మాకు దొరికిందని చెప్పేసి అబద్ధం ఆడారు కదండి. ఏదైతే తండ్రి ఇష్టపడి ఇచ్చాడో ఆ అంగీని వారు పాడు చేశారు. నిజమే. మనకున్న తలాంతులు పాడు చేయడానికి ఎప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారండి. జాగ్రత్తగా ఉండాలి, గమనించుకోవాలి. అందుకే ప్రభు అంటారు కదా, మీరు పాముల వలె వివేకంగా ఉండండి, పావురాల వలె ఎలా ఉండాలి?
నిష్కపటంగా కూడా వివేకం అంటే పాపం కాదు అది. వివేకం అంటే జాగ్రత్త అని అర్థం ప్రియులారా. కనుక దానికుండే వివేకం అందుకే అది ఎందుకు దాంతో పోల్చారో తెలుసా? ఆ క్షణంలో కనబడుతది. కొడదాం కదా అని కర్ర ఎత్తుకుతాం. ఈ లోపల ఏమైపోద్ది చెప్పండమ్మా? ఎటు పోయిందో తెలీదు. అది పాముకున్న వివేకం కదా! చూడండి ఆదాము అవ్వని శోధనలో పడేసి ఎటు పోయాడు పోయాడు. మరలా కనబడతా వచ్చాడనుకోండి. కానీ వినండి వివేకము కలిగిన వారంగా ఉండాలి. యోసేపుకి ఇవ్వబడిన ఈ మొదటి వస్త్రం ఏదైతే ఉందో ప్రేమకు గుర్తుగా ఉంది. అయితే వినండి ఇదే వస్త్రం జీవితకాలం అంతా కలిగి ఉండగలిగాడా? మాట్లాడాలి. అమ్మా ఒకే వస్త్రం మన జీవితం అంతా వేసుకోగలమా? ఎవరికైనా సాధ్యమా చెప్పండి? వయస్సు పెరిగే కొద్దీ, మన శరీరాకారం పెరిగే కొద్దీ, మన అంతస్తులు పెరిగే కొద్దీ, మన పరిస్థితులు మారే కొద్దీ వస్త్రాలు మారుతా ఉంటాయి కదండీ! యోసేపు జీవితంలో అదే జరిగింది. ఆ కాలంలో తండ్రి ఆ వస్త్రం ఇచ్చాడు. ఈ వస్త్రాన్ని బట్టే ఈర్ష్యకు గురయ్యాడు. అన్నలు కొట్టారు. ఆ వస్త్రం తీసేశారు. గోతిలో పడేశారు. ఈయన తీసుకెళ్ళి ఇష్మాయేలీయులకు అమ్మేశారు. ఈ ఇష్మాయేలీయులు తీసుకెళ్ళి ఐగుప్తు దేశంలో పొతీఫర్ అనే ఒక ధనవంతుడికి అమ్మేశారు. ఈ ధనవంతుడు ఇతన్ని ఏం చేస్తాడో తెలుసా? తన ఇంటిలో ఒక పనివాడిగా మార్చాడు. ఇప్పుడు ఆయనకో వస్త్రం వచ్చింది. ఏ వస్త్రం చెప్పండమ్మా? దాసుని వస్త్రం. పొతీఫర్ ఇంటిలో యోసేపు ఏమైపోయాడు? దాసుడైపోయాడు. రెండవదిగా ఈ యొక్క యోసేపుకి దాసుని వస్త్రం వచ్చేసిందండి. ఈ నిజానికి నేను నా తండ్రి ఇంటిలో అందరితో ప్రేమించబడ్డవాడిని. విచిత్రమైన అంగీలు ధరించినోడు నేను ఈ దాసుని వస్త్రం వేసుకున్నాను యోసేపు ఎప్పుడైనా అన్నారమ్మా? ఈరోజు చూడండి మన పిల్లలకి అమ్మా ఈ ఏడాది ఏదో కొంచెం డబ్బులు తక్కువగా ఉన్నాయి. నీకు ఖరీదైన బట్టలు కొనలేకపోతున్నాను. ఈ ఏడాది పుట్టినరోజుకి ఈ బట్టలతో సరిపెట్టుకో అమ్మా అన్నారనుకోండి. పిల్లలు ఏం చేస్తున్నారు చెప్పండి? అబ్బే! మాకు ఇది వద్దు అమ్మా. ఇదివరకు చూడండి కాలేజీకి వెళ్ళిన పిల్లలకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు బట్టలు కొని తెచ్చిస్తే అవి వేసుకునేవారు. ఇప్పుడు కేజీలు చదువుతున్న పిల్లలు ఎల్‌కేజీలు, యూకేజీలు వీళ్ళకి బట్టలు కావాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసా? వీళ్ళే స్వయంగా తీసుకెళ్ళి వాళ్ళు కావాలనుకున్న షాపులో కొనిస్తే తప్ప వేసుకుంటలేదు. అవునంటారా? కాదంటారా? అంటే చూసారా పిల్లల మనస్తత్వం ఎలా మారిపోయిందంటే వాళ్ళకి నచ్చితేనే బట్టలు వేసుకుంటున్నారు. లేకపోతే నాకు వద్దంటున్నారండి. తల్లిదండ్రుల సంపాదనతో కొంతమంది పిల్లలకి లెక్క ఉండట్లేదమ్మా. కొంతమంది ఉన్నారు. ఈ లైవ్‌లో వినేవారు కూడా వినండి. కొంతమంది పిల్లలున్నారు. నా తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి ఇంతే కదా! పోన్లే వారు ఏం కొంటే అదే వేసుకుని పోన్లే ఈ ఏడాది లేకపోతే ఏముంది? ఈ ఏడాది పండగకి లేకపోతే ఏముంది? ఈరోజు పుట్టినరోజుకి లేకపోతే ఏముంది? ఉన్నాయి కదా నాకు. వాటిని నేను వాడుకోవచ్చు కదా! అనుకునే మనస్తత్వం ఉండడం లేదండి. కొంతమందున్నారు. ఏది కనబడితే అది కోరుకునేవారు. ఏది కనబడితే ప్రియులారా అది సంపాదించాలని చూసుకునేవారు. తల్లిదండ్రుల ఆర్థిక స్తోమతను గమనించండి పిల్లలారా గమనించండి. నేను ఒక మధ్యన కాకినాడ వెళ్ళినప్పుడు ఒక ఆటో మీద కొటేషన్ చూశానండి. ఫోటో తీద్దాం అనుకున్నాను. తీరా బండి మీద ఉన్నాను నేను. ఈ లోపల బండి దాటిపోయింది. చాలా ఉపయోగం మంచి ఆయన ఎవరో. ఆయన పేరు నాకు గుర్తులేదు గానీ ఒకాయన రాసిన మాట. ఉపయోగకరమైనవి మీకు చెబుతున్నాను. మీకు నచ్చితే ఉపయోగించుకోండి లేకపోతే లేదు. అమ్మా చూడండి మరి ఆయన రాసిన మాట ఏంటంటే మరి డబ్బులున్నాయి గదా! అని కనబడినవన్నీ కొనుక్కుంటా పోతే వినండి. డబ్బులున్నాయి గదా! అని అవసరం ఇంకో మాట ఏంటంటే అవసరం లేకపోయినా కనబడినవన్నీ కొనుక్కుంటూ పోతేనంట ఒక రోజొస్తదట. అవసరమైన వాటిని కూడా అమ్ముకుంటా పోవాలట. చెప్పండి. అవసరం లేకపోయినా కొనుక్కుంటా వెళ్ళిపోతేనంటండి కొన్ని వస్తువులు, అవసరమైనవి కూడా ఏం చేయాల్సొస్తదట? అమ్ముకుంటూ పోయే పరిస్థితొస్తది. అర్థమైందా మీకు? ఈరోజు అవసరం లేకపోయినా సరే కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసండి? విస్తారమైన ఖర్చు పెట్టి ఏది పడితే అది కొని మూలన పడేసే వాళ్ళున్నారండి. అలా చేస్తేనటండి మన అవసరాల నిమిత్తం మనకు ఉపయోగపడే దాన్ని కూడా ఏం చేయాల్సొస్తదో తెలుసండి? అమ్ముకొని పోవాల్సొస్తది. ఎంత దుస్థితది. గమనించుకోండి పెద్దలు గాని, పిల్లలు గాని. ఏది అవసరమో దాని మట్టుకే మనకుండాలి తప్ప ఏది పడితే అది. చాలా కనబడతాయమ్మా. లోకంలో చాలా ఉన్నాయి. మీరనుకుంటారు కంపెనీ వాడు నా కోసమే తయారు చేసాడనుకుంటాడు. నీ కోసమే గాదు. అమ్మా అన్నీ నీ కోసమే అయితే ఇంక ప్రపంచంలో అందరూ ఏమైపోతారు? కాబట్టి నీకు ఏది అవసరమో అదే. అన్నిటి జోలికి నువ్వు వెళ్ళొద్దు. అంటే యోసేపు చూడండి ఒకప్పుడు తండ్రి ఇచ్చిన వస్త్రం ధరించాడు. ఈరోజు ఒక దాసునిగా పొతీఫర్ ఇంటికి వెళ్ళాడు. దాసుని వస్త్రం ఇస్తే వేసుకోను అనలేదండి. దాసుని వస్త్రం దేనికి గుర్తు తెలుసండి? దీనత్వానికి గుర్తుగా ఉంది. తగ్గింపు. దాసుని వస్త్రం అంటే చెప్పండి తగ్గింపు. నిజానికి తండ్రి ఏంట మహారాజులా బ్రతికాడు. ఆయన ఈరోజు తగ్గింపు కలిగిన వాడై ఉన్నాడు. యోసేపు జీవితంలో కనబడుతున్న రెండో వస్త్రము ఈ దాసుని వస్త్రం తగ్గింపు. అలాగే మన హృదయాల్లో కూడా ఏముండాలో తెలుసమ్మా? తగ్గింపు ఉండాలి. ఈరోజు తగ్గింపు లేకపోతే చూడండి మరి ఫరో ఎదుట సన్నపు నార వస్త్రాలు ధరించాడు కదా! ఆయనకి ఆ వస్త్రాలు దేన్ని బట్టి వచ్చాయో తెలుసా? తన జీవితంలో ఈ వస్త్రాలన్నీ కూడా సంతోషంగా అనిపించాడు. ఎక్కడ కూడా తాను ఏమాత్రం వేదన పడలేదు. నేనేంటి దాసుని వస్త్రం ఏంటి అనుకోలేదు. సమయం వచ్చింది కాబట్టి దాసుని వస్త్రం ధరించాడు. దేవుడు ఇవ్వాల్సిన సమయంలో నార వస్త్రాలు ఇచ్చారు.
తర్వాత వెళ్దాం, చూద్దాం, సమయం అవుతుంది కదా. పిల్లరా, పరిచర్య, ఆయన పరిచర్యకు తగ్గింపునకు గుర్తుగా ఉంది. తర్వాత ఇక్కడ కొద్ది కాలం ఉన్నాడు. ఆయన నమ్మకత్వాన్ని బట్టి, ఆయన పరిచర్యను బట్టి యోసేపును పొతీఫరు ఆ ఇంటికి ఒక పెద్ద దాసుడిగా చేశాడు. చిన్నవాడిగా వెళ్ళాడు. అతని నమ్మకత్వం, ఒక వాక్యం ఉంటదండి. యోసేపుని బట్టి అంట మరి పొతీఫర్ ఇల్లు దీవించబడింది. పొతీఫర్ గమనించాడు, ఈ దాసుడు వచ్చాక నాకు సంపద పెరిగింది, నాకు రాబడి పెరిగింది, నా కుటుంబం బాగుందని అందరి మీదనంట ఈయన అధికారిగా పెట్టాడు. ఇప్పుడు పనివారందరిలో పెద్ద దాసుడు. పెద్ద దాసుడు అనగానే మా అందరికి ఒక దాసుడు గుర్తు రావాలి. అమ్మ, బైబిల్ గ్రంథంలోనే ఉన్నాడు ఒక ఆయన. ఎవరైనా గుర్తు చేస్తారా అమ్మా? మరి వివాహాల సమయంలో కూడా ప్రస్తావిస్తా ఉంటాం, పెద్ద దాసుడు. అమ్మా, ఎలియాజరు. అబ్రహాము గారింట్లో ఉన్న ఎలియాజర్కి ఏమని పేరు తెలుసా? పెద్ద దాసుడు. అందుకే తన కుమారునికి వివాహం జరిగించాల్సి వచ్చినప్పుడు కోడల్ని ఎన్నుకోవలసిన సమయంలో ఎవరిని పంపించాడు? ఈ పెద్ద దాసుడిని ఎలియాజర్ గారిని పంపించాడు. ఆయన వెళ్లి మోకాలుని ప్రార్థన చేసి రెబెకాను ఇస్సాకు కొరకైన వధువుగా సిద్ధపరిచారు కదండి. పెద్ద దాసుడు అంటే ఎవరిని పెడతారు పెద్ద దాసుడిగా? ఎవరిని పెడితే వారిని పెద్ద దాసుడిగా పెట్టరండి. అంటే పని వారందరికీ లీడర్ అన్నమాట. నాయకుడు ఉంటాడు, యజమాని ఉంటాడు, యజమాని తర్వాత మళ్ళీ పని వారందరి మీద ఒక దాసుడు ఉంటాడు. ఇప్పుడు యోసేపు ఒక పెద్ద దాసుడు అయిపోయాడు ఇంటంతటి మీద. అందుకే ఆయన పైన ఒక ప్రత్యేకమైన వస్త్రం వచ్చిందండి, పై వస్త్రము. ఈ వస్త్రం గురించి మనం ఎప్పుడు చూడగలమో తెలుసండి. ఈ పెద్ద దాసుడైన ఈ యోసేపు మీద సాతానుడు పొతీఫర్ భార్య కన్ను వేసేటట్లు ప్రేరేపించింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం వృద్ధి చెందుతున్నప్పుడు, ప్రయోజకులం అవుతున్నప్పుడు, దేవునితో ఎక్కువ గడుపుతున్నప్పుడు మనల్ని పడగొట్టడానికి దుష్టుడు ఎప్పుడు ప్రయత్నం చేస్తాడు. యోసేపు యొక్క భక్తిని పాడు చేయడానికండి సాతాను పొతీఫర్ భార్యలో ప్రవేశించాడు. నిజానికి యజమానురాలంటే తల్లితో సమానం కదండి. అవును, ఆయన కూడా అంటాడు, అమ్మా ఇది తప్పు, ఇంత పాపం నా యజమానికి నేను చేయను. కానీ ఆమె సాతాను చేత ప్రేరేపింపబడి పాపం చేయడానికి ప్రయత్నం చేస్తే అవసరమైతే ఆమె దగ్గర ఏం వదిలేశాడటండి? ఆమె పట్టుకుని లాగుతూ ఉంటే పై వస్త్రము అక్కడ వదిలేశాడటండి. అమ్మా, చెప్తున్నాను కదా, మామూలుగా దాసులకి కొంతమంది పని చేసేటప్పుడు పైన ఒక వస్త్రం వేసుకుంటారు. మనం చాలా పల్లెటూరులో చూస్తేనండి, పెద్దవారు వచ్చినప్పుడు వారి భుజం మీద ఏముంటుందో తెలుసా? ఒక టవల్. అదొక గౌరవప్రదంగా ఘనతకు వాడుతూ ఉంటారు. అమ్మా, పై వస్త్రం. అంతే కదా, యేసు ప్రభువారు కూడా తన సేవలో పై వస్త్రం వేసుకున్నారు. మరి శిష్యుల పాదాలు కడిగేటప్పుడు ఆయన ఏం చేశారు మీకు గుర్తుందండి? యోహాను సువార్తలో చదువుతాం, తన పై బట్ట ప్రక్కను పెట్టి వెళ్ళి ఆయన పాదాలు కడిగారు. అంటే తగ్గించుకున్నారు. అధికారం, పై బట్ట అంటే అధికారం అట. ఇక్కడ యోసేపు కూడా ఇంటి పనివారందరి మీద ఒక అధికారి అయిపోయాడు. మామూలుగా వెళ్ళాడు, తన నమ్మకత్వాన్ని బట్టి అధికారి అయ్యాడు. ఇప్పుడు ఆ పై పట్టుకుని లాగింది ఆమె. ఇప్పుడు చూడండి, తను పాపంలో పడకుండా, తాను అపవిత్రుడు అవ్వకుండా ఆ ఇంట్లో ఏం విడిచిపెట్టేశాడో తెలుసండి? వాక్యంలో కనబడుతుంది. తన పై బట్టను అక్కడే విడిచిపెట్టేసి ఆయన ఏం చేశాడో తెలుసండి? ఆ ఇంటిలోంచి వెళ్ళిపోయాడు. ప్రియులారా చూడండి, 39వ అధ్యాయంలో, ఆదికాండం 39వ అధ్యాయంలో 12, 13 వచనాల్లో ఈ మాటలు మనం చూడగలుగుతుంటాం. ప్రియులారా, అక్కడ వాక్యంలో మనం చూస్తే, అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి ఒప్పించుకుని బయటికి పారిపోయాను. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకుని పోవటం ఆమె చూచినప్పుడు, చూడండి, ఇలాగన తన వస్త్రాన్ని ప్రియులారా ఆమె లాగింది, కానీ విడిచిపెట్టేశాడు. చూడండి, తన పవిత్రతను కాపాడుకోవడానికి, తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి, దేవుని ఎదుట తన యథార్థతను కాపాడుకోవడానికి ఏం వదిలిపెట్టుకున్నాడు తెలుసండి? తన వస్త్రాన్ని కూడా వదిలిపెట్టుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆ ఇంటి వాళ్ళందరి మీద తనకున్న అధికారాన్ని వదిలిపెట్టుకున్నాడు. ప్రియులారా, అలా వదిలిపెట్టుకున్నందుకు ఆయనకి మేలు కంటే కీడే ఎదురయ్యింది. ఒక్కొక్కసారి అమ్మా, దేవుని కోసం మనం ఏదో వదులుకున్నప్పుడు ఒక్కొక్కసారి మేలు కంటే కీడే ఎక్కువ ఎదురవుతూ ఉంటది. ఇప్పుడు యోసేపు చేసిన పని మంచిదా కాదా? నిజానికి యోసేపు ఈ మంచి పని చేసినందుకు పొతీఫర్ ఏం చేయాలి తెలుసా? మంచివాడు నాయన, కుమారులాగే చూసుకున్నాడు ఆయన. నా కుమారుడు మంచివాడువు, ఇదిగో తల్లి సమానురాలైన నీ యజమానురాలు తప్పు చేస్తుంటే నువ్వు ఒప్పుకొనక పవిత్రంగా ఉన్నావు కదా, శభాష్ అనాలి. కానీ ఆయన ఏం చేశాడు తెలుసండి? తన భార్య మాట విని అతను తీసుకుని వెళ్ళి చెరసాలలో వేశారు. గుర్తుపెట్టుకోండి, యథార్థంగా ఉన్నప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి శ్రమ తప్పదు. శ్రమలో ఉన్నా సరే మన మనసు మారకూడదు. ఇప్పుడు చూడండి, యోసేపుకు మరో వస్త్రం వచ్చిందండి. ఏంటో తెలుసండి? ఇప్పుడు ఏ వస్త్రం ధరించాడో తెలుసండి? పిల్లరా, ఖైదీ వస్త్రం ధరించాడు. నేరస్తులు వేసుకునే వస్త్రం. చెరసాల్లో ఉన్న వాళ్ళకి వస్త్రాలు వేరుగా ఉంటాయి లేదా? బయట తిరిగే వారికి చెరసాల్లో ఉన్న వారికి ఒకేలాగా ఉంటాయా? మీరు ఎప్పుడైనా చూడండి, చెరసాల్లో అంటే జైల్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఖైదీలు ఎప్పుడైనా అప్పుడప్పుడు మనకి బయట కనబడ్డారంటే వెంటనే ఆనవాలైపోద్ది. ఎందుకు? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? వీళ్ళు జైల్లో అందుకేనండి వాళ్ళ బట్టలు వేరుగా ఉంటాయి.
అందుకే వాళ్ళు ఎక్కడ కనబడరు. ఏమండి? వాళ్ళు వస్త్రాలు ఆ చెరసాల్లోనూ కూడా వేసుకుంటారు. ఆ చెరసాల్లో వారికి మీకు తెలుసా నంబర్లు కూడా ఉంటాయి కదా! ఖైదీ నంబర్‌లని ఉంటాయి. ఏమండి? వాళ్ళు ఆ వస్త్రాలతో బయటకొచ్చారంటే ఖచ్చితంగా తెలిసిపోద్ది ఏమని? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి? చెరసాలలోంచి వచ్చిన వాళ్ళండి. నాకనిపిస్తుంది కొన్ని రోజులు పోతే మన యూత్ ఆ ట్రెండ్ కూడా మొదలు పెడతారనుకుంటున్నాను. అమ్మా! ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందంటే, ఏది మంచో, ఏది చెడ్డో ఆలోచన లేదు. ఇప్పటివరకునేమో మరి చింపుకుంటున్న బట్టలు, చినిగిపోయిన బట్టలేసుకుంటున్నారా? కొన్ని రోజులు పోతే ఆ చెరసాల్లో ఆ ఖైదీలేసుకునే బట్టలేసుకుని ఇది ఫ్యాషన్ అంటారు. అమ్మా! అలాంటి పరిస్థితి ఈరోజు వస్తదేమో అనుకుంటున్నాను సుమా! కానీ వినండి, జాగ్రత్తగా వినండి. ప్రియులారా మీరు గుర్తుపెట్టుకోండి. యోసేపును చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసిన ఇతను ప్రియులారా ఖైదీ వస్త్రాలు వేసుకున్నాడు. ఖైదీ వస్త్రాలు వేసుకున్న బాధపడ్డాడమ్మా? నేనేంటి ఇక నిజానికి ఒక మాట. చెరసాలకు వెళ్ళాడు ఖైదీ వస్త్రాలు. తప్పు చేసుంటే ఆ వస్త్రాలు వేసుకోవడానికి ఇబ్బంది పడక్కర్లేదు. కానీ తప్పు చేయకపోయినా యోసేపు తప్పు చేశాడమ్మా? ఒక మాట చెప్పనా? చెరసాలలో ఉన్న వాళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళు అనుకోకండమ్మా. బయటున్నోళ్ళందరూ మంచోళ్ళని, జైల్లో ఉన్నోళ్ళందరూ చెడ్డోళ్ళు అనుకోకండి. ఒక్కొక్కసారి తెలియకనే మంచివారు కూడా, నేరం లేని వాళ్ళు కూడా ఎక్కడికెళ్ళాల్సొస్తదో తెలుసండి? చెరసాల్లోకి వెళ్ళాల్సొస్తదండి. కొన్నిసార్లు సాక్ష్యాలు, అబద్ధ సాక్ష్యాల వలన మంచివారు కూడా శిక్ష అనుభవిస్తున్నవారు ఉంటారులే చెప్పండమ్మా? ఖచ్చితంగా ఉంటారు. న్యాయశాస్త్రం అంటుంది, మరి ఒకవేళ ఒక చెడ్డవాడు తప్పించుకున్నా పర్లేదు గానీ, మంచివాడికి మాత్రము శిక్ష పడకూడదంటారు. కానీ చూస్తే చాలా దొంగ సాక్ష్యాల వలన మంచి వాళ్ళకి ఏం పడుతుందో తెలుసండి? శిక్ష పడతా ఉంది. ఇప్పుడు యోసేపు కూడా ఒక మంచివాడే. కానీ ఆయన శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి. ఇప్పుడు యోసేపు ఒంటి మీదకొచ్చిన బట్టలేంటో తెలుసా? ఖైదీ వస్త్రాలు. నేనంటాను ఖైదీ అంటే ఏంటో తెలుసా? సమర్పణ కలిగిన వారు అని అర్థం. పూర్తి తగ్గింపు. అధికారులు ఏం చెబితే అది చేయాలి. నేనంటాను మనం కూడా ఎవరమో తెలుసా? ఒకసారి చూడండి వాక్యంలో ఒక మంచి మాట ప్రియులారా మనం చూస్తే మరి పౌలు గారంటారు ఎఫెసీ పత్రిక 3:1 క్రీస్తు యేసు ఖైదీనైన నేను అన్నారు. అమ్మా! ఆయన ఎవరట? పౌలు గారు ఎవరట? అంత ధర్మశాస్త్రోపదేశకుడు ఉన్నతమైన వ్యక్తి ఏమన్నాడు? నేను క్రీస్తు యేసు యొక్క ఖైదీని అంటున్నాడు. అలాగే నేనంటున్నాను మనందరం కూడా ఎవరికి ఖైదీలైపోవాలి? చెప్పండి ఎవరి ఖైదీలైపోవాలి? యేసయ్య ఖైదీలైపోవాలి. అంటే ఖైదీ అంటే అర్థం ఏంటంటే ఇంక ఆయన వశంలోకి వెళ్ళిపోవాలన్నమాట. ఇక చెరసాల్లోకి వెళ్ళినోళ్ళు అక్కడే ఉంటారు. ఆ జైలర్ ఎవరైతే ఉంటారో, ఆ జైలు అధికారి ఎవరుంటారో ఆళ్ళ చేతిలో ఉంటారు కదా! అలాగే మనం కూడా ఎవరికి సమర్పణ అయిపోవాలో తెలుసండి? పిల్లారా మన ప్రభువైన యేసయ్యకి సమర్పణ అయిపోవాలి. ఇప్పుడు ఖైదీ వేసుకునే వస్త్రం వేరు. చూస్తున్నారా? తండ్రి ఇచ్చాడు విచిత్రమైన వస్త్రం. అది పోయింది. తర్వాత ప్రియులారా పొతీఫర్ ఇంట్లో దాసుని వస్త్రం వచ్చింది. ఆ వస్త్రము పోయింది. ఇప్పుడు చూస్తే ఖైదీ వస్త్రం వచ్చింది. ఈ ఖైదీ వస్త్రం, ఈ వస్త్రం దేనికి గుర్తంటే సమర్పణ మనసునకు గుర్తు. అలాగే మన జీవితంలో కూడా దేవుని కొరకు ఖైదీగా అంటే తగ్గించుకుని ఆయనకి సమర్పణ అయ్యే వారంగా ఉండగలిగితే దానిని బట్టి రావాల్సిన దీవెన కూడా ఉంటది. సమయం అవుతుంది కనుక త్వరగా నేను ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈయన చెరసాల్లో ఉన్నాడు, బాధపడుతున్నాడు. చాలా బాధపడుతున్నాడు. అమ్మా! ఇనుము ఆయన బాధ పెడుతుందనే వాక్యంలో కూడా ఉంది. ఇనుప సంఖ్యల మధ్య ఉన్నాడు. ఏమండి చెరసాల్లో బాధపడుతున్నాడు. ఇలాంటి ఆయనకి ఒకరోజు గొప్ప అవకాశం వచ్చింది. ఏంటి అవకాశం మీకు తెలుసు. ఏమండి రాజుగారికి కల రావడం. ఆ కలలో దాని అర్థం ఎవరు చెప్పలేకపోవడం. పిల్లరా రాజుగారి దగ్గర ఉన్న సేవకుడు పానదాయకుడు. గతంలో కూడా ఇతనికి కల వచ్చినప్పుడు యోసేపు చెప్పాడు కదా! మీ గతంలో చెప్పాను. అతను గుర్తు చేసుకొని, అయ్యా నేను చెరసాలలో ఉన్నప్పుడు నాకు కల వచ్చినప్పుడు ఒక యవనస్తుడు ఉన్నాడు, ఒక ఖైదీ ఉన్నాడు. అతడు చెప్పినప్పుడు ఇలా జరిగిందన్నప్పుడు యోసేపును తన దగ్గరికి తీసుకుని రమ్మని ఫరో కబురు పెట్టాడండి. ఇప్పుడు చూడండి. ఫరో కబురు పెట్టినప్పుడు మరలా యోసేపు వస్త్రం మారిపోయిందండి. చూద్దామా ఏ వస్త్రమో? ఒకసారి 41వ అధ్యాయం, ఆదికాండం 41వ అధ్యాయము మనం చూడగలిగితే 4వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలో నుండి అతను త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకుని ఫరో యొద్దకు వచ్చెను. చూసారండి? ఫరో దగ్గరికి వచ్చేసరికి మరలా ఏం మారిపోయిందమ్మా? వస్త్రం మారిపోయింది. ఇప్పుడు చెరసాలలో ఉన్నాడు. ఆ జుట్టు పెరిగిపోయి ఏమండి చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు. వెంటనే రాజు పిలిపించాడు కాబట్టి అతనికి క్షౌరం చేయించారు. అతనుకున్న ఆ ఖైదీ వస్త్రం తీసేసి ఏ వస్త్రం వేశారటమ్మా? మంచి వస్త్రము వేశారు. ఇలాంటి మంచి వస్త్రం ఎప్పుడో తన దేశంలో ఉన్నప్పుడు ధరించాడు. ఇప్పుడు మంచి వస్త్రం ధరించుకుని ఫరో దగ్గరికి వెళ్ళాడు. మంచి వస్త్రం ధరించాడంటే ఈయన మనసు ఎలాంటిదని అర్థం? మీకు ముందే చెప్పాను నేను. మన మనసు మంచిదైతే మన వస్త్రాలు కూడా మంచిగా ఉంటాయి. మనసులో గలిబిలుంటే మన వస్త్రాలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ఒక మంచి వస్త్రాన్ని ధరించుకుని యోసేపు ఎక్కడికెళ్ళాడంటే
ఫరో దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఫరో దగ్గరికి వెళ్ళారు. జరిగిన కథంతా మీకు తెలుసు. ఆయన కలభావం చెప్పాడు. పరిస్థితులన్నీ చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత చూడండి, ఒక మంచి మాట ఉంటది. మరి దేవుని వాక్యంలో ఒక ఉన్నతమైన మాట. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5లో ఉంటది. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అన్నారు కదా. యేసయ్య కలిగిన మనసు మంచిదా కాదా? ఎంత మంచిది! చాలా మంచిది కదా. ఎన్నో లక్షణాలు ఉన్నాయి ఆయన మనసులో. ఒకటి, దేవుని పిల్లలుగా మనకి మంచి మనసు ఉండాలి. ఇక్కడ మంచి వస్త్రం వేసుకున్నాడు కదా. మంచి వస్త్రం దేని గుర్తు అంటే మంచి మనసుకు గుర్తు. మనం కూడా యేసయ్యకున్న మంచి వస్త్రం అంటే మంచి మనస్సు కలిగినట్టుగా మంచి వస్త్రం కలిగి ఉండాలి. తీరా ఇప్పుడు మనం ప్రారంభంలో చదువుకున్న మాటలు ఉన్నాయి కదండి. ఏదైతే ప్రియులారా ఫరో అతని పరిస్థితులన్నీ గమనించి ఆ మంచి వస్త్రం ప్రక్కన పెట్టించారు. ఇప్పుడు ఏం చేశారంటే సన్నపు నార వస్త్రాలు ఆయనకి ధరింపజేశారు. ఏమండి, ఇవి అన్నిటికంటే ప్రాముఖ్యమని ఒక మాటలో చెప్పాలంటే ఇవే రాజవస్త్రాలు. తర్వాత వివాహం జరిగింది కదా. వాక్యాలు చూస్తే అండి, పెండ్లి వస్త్రం అదే పెండ్లిలో కూడా ఏ వస్త్రాలు వేస్తారు? సన్నపు నార వస్త్రాలు. అలాగే రాజవస్త్రం. రథం మీదకి వెళ్ళాడు కదండి. రాజుగారు కూడా ఏ వస్త్రాలు ధరిస్తారు? ఉన్నతమైన వస్త్రాలు. కనుక ఈ యొక్క యోసేపు తన జీవితంలో ఈ ఉన్నతమైన వస్త్రాలు ధరించి తర్వాత వివాహం అయింది ఆయనకి. ఏమండి, ఆ దేశానికి రాజు అయ్యాడు. ఎంత ఘనతను సంపాదించుకున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇంత విలువైన వస్త్రం యోసేపు సంపాదించుకోవడానికి ముందు ఎన్ని వస్త్రాలు ప్రియులారా ధరించవలసి వచ్చిందండి. మొదట ప్రేమను సాదృశ్యంగా, దీనత్వాన్ని గుర్తుగా తండ్రి ఇచ్చిన ఆ విచిత్రమైన అంగీని ధరించాడు. తర్వాత ప్రియులారా పొతీఫరింటిలో ఒక బానిస వలె ప్రియులారా మరి తగ్గింపునకు గుర్తుగా ఆ యొక్క బానిస వస్త్రం ధరించాడు. తర్వాత ప్రియులారా చెయ్యని నేరానికి నిందింపబడిన వాడే ప్రియులారా ఒక ఖైదీగా చెరసాలలో ఒక ఖైదీ వస్త్రాన్ని ధరించి సమర్పణ చూపించాడు. అలాగే రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రియులారా ఒక మంచి వ్యక్తిగా మంచి బట్టలు ధరించి మంచిగా మాట్లాడాడు. ఒక మంచి మాట చెప్పనండి. యోసేపు దగ్గరికి యోసేపు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో యొక్క కలభావం అంతా చెప్పినప్పుడు యోసేపు మరి ఆ కలభావం చెప్పక ముందే ప్రియులారా ఒక మాట మరి ఈయన అంటాడు. మరి ఏమంటాడంటే ఫరో అంటాడు, ఒకసారి చూద్దామండి. ఈ 41వ అధ్యాయంలో చక్కని మాట కనబడుతుంది ప్రియులారా. మరి 15వ వచనం 41:15 చూస్తే ఫరో యోసేపుతో నేను ఒక కల కంటిని, దాని భావమును తెలపగల వారు ఎవరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు. ఫరో అంటున్నాడు యోసేపుతో, అబ్బాయ్ నాకు కల వచ్చింది, మా వాళ్ళెవ్వరూ చెప్పలేకపోయారు. నీ గురించి నేను విన్నాను, నా సేవకులు చెప్పారు. నువ్వు ఎలాంటి కలనైనా కలభావమే నువ్వు చెప్పగలవట కదా, నువ్వు అంత సమర్థుడు అంట కదా అంటే, మనమే గాని ఆ స్థానంలో ఉంటే ఏమంటాం చెప్పండి అమ్మా, చెప్పండి. మనమే గాని ఆ స్థానంలో యోసేపు స్థానంలో ఉంటే ఏమంటాం? అవును రాజా, కలల భావం చెప్పడం నాకు పుట్టుకతో వచ్చిన విద్య. నేను ఎన్నో కలలు కన్నాను, ఎన్నో అర్థాలు చెప్పాను. ఇలా చెప్పేస్తాను, చెప్పండి నా సామర్థ్యం ఏమంటున్నారు అని ఘనత చెప్తాం. కానీ అద్భుతమైన మాట ఒకటి యోసేపు గారు అన్నారమ్మా. అదే ఆయన మంచి మనసుకు గుర్తు. అదే ఆయన మంచి వస్త్రాల గుర్తు. చూద్దామా ఆయన ఏమంటాడు తెలుసా ప్రియులారా, ఎంత చక్కని మాట. 16వ వచనంలో యోసేపు అది నా వలన కాదు దేవుడే. చెప్పండమ్మా, నా వలన కాదు దేవుడే. నేను కాదయ్యా కలభావం చెప్పేది. ఎవరు చెప్తారు చెప్పండి? దేవుడే. నేను కేవలం నిమిత్త మాత్రుని. ఈ రోజు ఉన్నారమ్మా అలాంటి వాళ్ళు. ఏదైనా ప్రార్థన చేసినప్పుడు అద్భుతం జరిగితే మా దైవజనులే ప్రార్థన చేశారంటే దాన్ని 10 సార్లు మనం చెప్పుకుంటాం. నా వల్లనే అనుకుంటాం. ఎవరికైనా ఉపకారం చేస్తే నా వల్ల. అందుకే కదా ఇప్పుడు సోషల్ మీడియాలో చూడండి అమ్మా, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇస్తా కూడా అమ్మా ప్రియులారా మొత్తం మరి ప్రపంచం అంతా వెళ్ళిపోవాలనుకుంటున్నారు ఫోటో. చిన్న ఉపకారానికి ఘనత పొందుకుంటున్నాం. యోసేపుకి తాను ఫరో యొక్క కలభావం చెప్పి అద్భుతం చేసే అధికారం అవకాశం ఎక్కడికి వస్తే ఆయన అన్నాడు, నా వలన కాదు దేవుడే. నా వలన కాదు. ఇది మంచి మనసా కాదా చెప్తాం. ఎప్పుడైనా మీరు ఎవరికైనా ఉపకారం చేసినప్పుడు నువ్వు దేవుళ్ళ వచ్చి కాపాడవు, దేవుళ్ళ వచ్చి చేసావంటే ఎప్పుడైనా మీరు ఏమనాలి చెప్పండి అమ్మా, మనం ఏమనాలి చెప్పండి? నా వలన కాదమ్మా, నేను కాదు చేసింది, ఎవరు? దేవుడే. ఎప్పుడైనా మంచి అంటూ మన వలన జరిగితే, చాలా వరకు జరగదనుకోండి అమ్మా, జరుగుతుందా? జరిగితే మంచిదే, కానీ చాలా వరకు జరగట్లేదు ఈ రోజుల్లో. కానీ మంచి అంటూ ఏదైనా మన వలన జరిగితేనండి ఆ ఘనత ఎవరికి ఇవ్వాలి మనం? నా వలన కాదు దేవుడే. అదే కదా అంటున్నాడు, నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. నేను కదయ్యా చెప్పేది,
దేవుడు చెబుతాడు. మంచి మనసా కాదమ్మది? గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా నువ్వు గనపరచబడే అవకాశం నీకు వచ్చినప్పుడు నీ ఘనత ఎప్పుడు నేను వాక్యాలకు వెళ్ళినప్పుడు కొందరు అంటారు, అయ్యా మంచి వాక్యం చెప్పి. మొన్న కూడా హైదరాబాద్ వెళ్ళాను. 3 రోజులు అక్కడ ఉన్నాను. మరి ఒక రాకడ సభలోను, ఒక రాకడ పండగలోను, అలాగే కొన్ని చోట్ల ప్రార్థనలు చేయడానికి దేవుడు వాడుకున్నారు. చాలా మంది ఆ సభలో కూడా, అయ్యా మంచి వాక్యం చెప్పారు, మరలా రావాలి. మంచి వాక్యం చెప్పినప్పుడు అన్నా, అమ్మా నాదేం లేదు. దేవుని కృప. ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే మరలా రాగలుగుతాను. లేకపోతే ఎప్పుడు కూడా మనం ఘనతను మనం పొందుకోకూడదు. మనం కోరుకోకూడదండి. దేవుడే ఆ ఘనతను మనకి ఇచ్చేవారై ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. సరే ఇలాగున వీళ్ళారా ఆ మంచి వస్త్రం చెప్పాను కదా! మొత్తానికి ఈ వస్త్రాలన్నీ ధరించుకొని చివరికి ఏ వస్త్రం దగ్గరికి వచ్చాడు ఆయన? సన్నపు నార వస్త్రాలు. ఇంకా దానికి మించిన వస్త్రాలంటూ ఏమీ కూడా లేవు. అలాంటి ఉన్నతమైన వస్త్రాన్ని ధరించుకొని పిల్లలు ఈరోజు రాజుగా కనపడ్డాడు. నేనంటున్నాను, మనం కూడా రేపు ప్రభు రాజ్యంలో సన్నపు నార వస్త్రాలు అనబడిన ఈ విలువైన ఆత్మ మహిమ వస్త్రాలు ధరించాలంటే ఈ లోకంలో ఉండగా చెప్పండి, మన అనుభవాల్లో కూడా ఏముండాలి చెప్పండమ్మా? ఈ సమర్పణ, ఈ దీనత్వము, ఈ యొక్క మరి విధేయత, ఈ మంచితనం, ఇవన్నీ లక్షణాలు మాట. మనస్సు యొక్క లక్షణాన్ని బట్టి దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు మాట. కాబట్టి ఒకసారి మీ వస్త్రాలు ఎలాగున్నాయో, ఇంకా బైబిల్ గ్రంథంలో అమ్మ వస్త్రాల గురించి చాలా విషయాలు ఉన్నాయి. కానీ సమయం లేదు గనుక మరి సన్నపు నార వస్త్రాల యొక్క విశేషత చెప్పాలనే ఉద్దేశంతో యోసేపు జీవితాన్ని మేము ముందుకు తీసుకొచ్చానండి. యోసేపు సన్నపు నార వస్త్రాలు ధరించడానికి ముందు ఈ వస్త్రాలన్నీ ధరించవలసి వచ్చింది. ఏ వస్త్రం ధరించినా ఎప్పుడు గర్వపడలేదండి. చూడండి ఎంత విచిత్రం అంటే, చెరసాలలో వస్త్రం ధరించినా ఆయన ఏమాత్రం కూడా చిరాకు పడలేదు. అలాగే సింహాసనం మీద కూర్చొని సన్నపు నార వస్త్రం ధరించినా గర్వపడలేదు. కొంతమంది చూడండమ్మా, దీన స్థితిలోకి వస్తేనేమో చిరాకు పడతారు. భాగ్యకరమైన స్థితిలోకి వస్తేనేమో గర్వపడతారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం కలిగి ఉన్నా లేకపోయినా ఏ స్థితిలో ఉన్నా సరే, అమ్మ హబక్కూకు గారు అంటారు కదండి, ఏమన్నారు? నేను ఏ స్థితిలో ఉన్నా నా దేవుని యందు నేనేం చేస్తాను? ఆనందిస్తాను. నా దేవుని నేను స్తుతిస్తానని అద్భుతమైన మాట చెప్పలేదైనా? కాబట్టి ఈరోజు మనం దేవుని స్తుతిందామండి. మనస్సు వస్త్రానికి గుర్తయి ఉంది. ఎవరికి వారు పరీక్షించుకోండి. మన మనసులో దీనత్వం ఉందా లేదా? తగ్గింపు ఉందా లేదా? లోబడుట ఉందా లేదా? పిల్లరా, మరి మొదట్లో మనం చెప్పుకున్నట్టుగా మన మనసులు ప్రకాశించేలాగా ఉన్నాయా లేదా? లేదా మన మనసులో నిర్మలంగా ఉన్నాయా లేదా? మన మనసులో పరిశుద్ధ క్రియలు ఉన్నాయా లేదా? నీతి క్రియలు ఉన్నాయా లేదా? ఇవన్నీ పరీక్ష చేసుకుంటే ఖచ్చితంగా రెండవ రాకడ సమయాన దేవుడు మనకి ఏమిస్తారు తెలుసా? ఆ మహిమ వస్త్రాన్ని ఇస్తారు. ఆ పెండ్లి వస్త్రం ఇస్తారు. ఆ రాజ వస్త్రం ఇస్తారు. ఆ వస్త్రము ధరించి మనం యుగయుగాలు కూడా చెప్పండి ప్రభువుతో ఉండగలుగుతాం. అట్టి ధన్యత, ఆశీర్వాదము ఈ రోజు మనం విన్న ఈ యొక్క వాక్యము ద్వారా, ఈ ఆరాధన ద్వారా తండ్రి మనెల్లరకు దయచేయును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే నా తండ్రి, నాయనా రాకడకు సిద్ధపడుతున్న మేము, నాయనా పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలని ఆశపడుతున్న మేము తండ్రి, రేపు మహిమ రాకడలో వెళ్ళాలంటే, మేఘం ఎక్కాలి అంటే, నాయనా గొర్రెపిల్ల భార్య ఎలాగున తన్ను తాను సిద్ధపరచుకుందాం, మేము కూడా సిద్ధపడాలి తండ్రి. ఈరోజు మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ, అలాగే మమ్మల్ని సిద్ధపరచడానికి వాక్యానికి, ప్రార్థనకి, పరిశుద్ధాత్మ దేవునికి మేము అవకాశం ఇవ్వగలిగితే నాయనా మమ్మల్ని సిద్ధపరుస్తారు వారు. మేము సిద్ధపడుతూ మమ్మల్ని సిద్ధపరచగలిగిన శక్తి కలిగిన వారికి మమ్మల్ని మేము అప్పగించుకుంటే సిద్ధపడగలం. ఈరోజు యోసేపు నాయన సిద్ధపడ్డారు. ఎన్నో రకాల ప్రయాణాలు, ఎన్నో రకాల వస్త్రాలు ధరించారు. ఆ వస్త్రం తన మనసుకు గుర్తుగా కనపడింది. ఈరోజు రాజు ముందు సన్నపునార వస్త్రాలు, ఆయన పెండ్లి వస్త్రాలు, రాజ వస్త్రాలు ధరించి చక్కని పరిపాలన చేశాడు. ఆ దేశమంతా సంచరించాడు. రేపు మేము పరలోకం అంతా సంచరించాలి అంటే ఈ మహిమోస్త్రం ఉంటేనే అక్కడికి రాగలం. మహిమోస్త్రం లేకుండా, ఈ పెండ్లి వస్త్రం లేకుండా నాయనా మేము అక్కడికి వస్తే ఉండనివ్వం. నాయనా మత్తయి సువార్తలో కూడా మేము చదువుకున్నాం ఇందాక 3 పాఠాల్లో ఒక పాఠం. పెండ్లి విందుకు పెండ్లి వస్త్రం లేకుండా ఒక యవనస్తుడు వెళ్ళినప్పుడు, తన యజమానికి తాను సమాధానం చెప్పలేనప్పుడు అతన్ని నాయన చీకటి కొట్టులో పడవేశారు. పెండ్లికి వెళ్ళే వారికి పెండ్లి వస్త్రం ఉండాలి. పెండ్లి వస్త్రం లేకుండా వెళ్ళాడు. నాయన అతడు దూరముగా పడవేయబడ్డాడు. మేము అలాంటి వారం కాకుండా పెండ్లి వస్త్రం సంపాదించుకుని నాయన రేపు జరిగే ఆ మహిమ కలిగిన నాయన ఆ గొర్రెపిల్ల వివాహములో గొర్రెపిల్ల ప్రక్కన భార్యలుగా ఉండగలిగిన భాగ్యం మందరికీ దయచేయమని వాక్యమై మాతో మాట్లాడిన మంచి బోధకుడైన యేసయ్య పేరట వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదమ్మా. విన్న మాటలు అందరూ హృదయంలో బదిలపరుచుకోండి. కాబట్టి మరి పెండ్లి వస్త్రం అనేది చాలా ముఖ్యము. కనుక యేసు ప్రభు వారి ప్రక్కన పెండ్లి కుమార్తె దగ్గర కూర్చోవాలని ఆశపడుతున్న వారందరూ కూడా ఈ పెండ్లి వస్త్రం ఇక్కడ ఉండగానే
సంపాదించుకోవాలి. అది ఎలాగో మనం విన్నాం గనక, ఈ దీనత్వం ఇవన్నీ ఉంటే దేవుడు మనకు ఆ వస్త్రాన్ని ఇస్తారు. సరే ఒకసారి లేచి